హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ENGRALIT. ఈ క్లాస్లో మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి 9th లెసన్ అయినటువంటి ద రిలీజియన్ ఆఫ్ ద ఫారెస్ట్ అనేటువంటి లెసన్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ ద రిలీజియన్ ఆఫ్ ద ఫారెస్ట్ అనేటువంటి ఈ లెసన్ని ఎవరు రాశారు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాయడం జరిగింది. సో ముందుగా ఈ టైటిల్ చూసినట్లయితే ద రిలీజియన్ ఆఫ్ ద ఫారెస్ట్ అనగానే మనకొక డౌట్ వస్తుంది. అంటే ఫారెస్ట్‌లో ఉండే వాళ్ళకి గూడా ఒక రిలీజియన్ ఉంటుందా అనేసి కదా! జనరల్‌గా మనకు తెలిసినటువంటి రిలీజియన్స్ ఏంటి అంటే హిందూ, ముస్లిం, సిక్, పార్సీ ఇట్లాగా బుద్ధిజం ఇలాంటివి మనకు తెలుసు. మరి ఏంటిది కొత్తగా ఉంది అనేసి మనకి డౌట్ రావచ్చు. అంటే ఇక్కడ రిలీజియన్ అంటే మతం అనే కాదండి. రిలీజియన్ అంటే వన్ వే ఆఫ్ లివింగ్ అనమాట. అంటే మనకి సక్రమమైనటువంటి దారిలో బతకడానికి చూపించేటువంటి ఒక దారినే జనరల్‌గా మనము రిలీజియన్ అనేసి కూడా అనొచ్చు. అంతే గదా! ఇప్పుడు హిందూస్ కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, లేదా బుద్ధిజం కావచ్చు. మనకేం చెప్తుందది? మనం మంచిగా ఎలా బతకాలి? హౌ టు లివ్ మోరల్లీ, హౌ టు లివ్ బై హెల్పింగ్ అదర్స్ ఇవే కదా మనకు నేర్పిస్తుంది. సో, అలాగే ఇక్కడ మన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఏం చెప్తున్నారు అంటే, ఫారెస్ట్‌లో నివసించేటువంటి వాళ్ళు కూడా చాలా కంటెంట్‌మెంట్ తోటి అంటే చాలా సాటిస్ఫాక్షన్ తోటే ఎవరికీ ఎలాంటి హాని చేయకుండా, వీలైతే నలుగురికి మంచి చేస్తూ చాలామంది ఫారెస్ట్‌లో బతికేస్తూ ఉంటారు. సో, ఎవరు అలాంటి వాళ్ళు ఫారెస్ట్‌లో జనరల్‌గా ఎవరుంటారు చెప్పండి? మన మైథాలజీస్ తీసుకున్నా కానీ, జనరల్‌గా మనకు తెలిసినటువంటి వాళ్ళు ఎవరు అంటే ఋషులు, మునులు, ఇంకా కొంతమంది కొండ జాతి ప్రజలు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఫారెస్ట్‌లో నివసిస్తూ ఉంటారు. అంటే ఈ ఋషులు, మునులు వీళ్ళంతా కూడా అక్కడ తపస్సు చేసుకుంటూ చిన్న చిన్న ఆశ్రమాలు లాంటివి, చిన్న చిన్న కుటీరాలు వేసుకొని అక్కడ చక్కగా నివసించడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ కొండ జాతి ప్రజలు వీళ్ళంతా కూడా ఏంటి అంటే వాళ్ళు చాలా ఇన్నోసెంట్‌గా, చాలా ప్యూర్‌గా బతికేస్తూ ఉంటారనమాట అక్కడ. కదా! అంటే ఈ ఒకరిని చీటింగ్ చేయడము, ఒకరికి మాయమాటలు చెప్పడము, అబద్ధాలు చెప్పడము ఇలా ఏం లేకుండా నిజంగా ప్యూర్‌గా ఆ ఫారెస్ట్‌లో నివసించేటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవనాన్ని అలా కొనసాగిస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి వే ఆఫ్ లైఫ్ అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మనము సిటీస్‌లో చూసుకున్నాము అంటే, సిటీస్‌లో అంతా కూడా ఎలా ఉంటుంది మనకి ఎటు చూసినా గాని ఆ సౌండ్సు, పొల్యూషను ఇలాగ ఎంతో బాధ మనం పడుతూ ఉంటామనమాట. అంటే దేర్ ఈస్ నో పీస్‌ఫుల్‌నెస్. పీస్ ఉంటుందా మనకిక్కడ? చాలా కష్టం. అదే ఈ ఫారెస్ట్ ఇట్లాంటి ప్లేసెస్‌కెళ్ళాము అంటే వి కుడ్ ఫైండ్ ఎ లాట్ ఆఫ్ పీస్. అంటే అబండెంట్ పీస్ అని చెప్పొచ్చు మనం. కదా! సో, ఇంకా సింపుల్‌గా, పీస్‌ఫుల్‌గా ఎలా నివసించాలి అనేది మనము ఆ ఫారెస్ట్‌లో నివసించేటువంటి ఆ ఋషులు కావచ్చు, ఆ మునులు కావచ్చు, లేదా అక్కడ నివసిస్తున్నటువంటి ఆ ఫారెస్ట్ పీపుల్‌ని చూసి మనం నేర్చుకోవచ్చు. ఓకేనా? అంటే ఇక్కడ ఈ మెయిన్‌గా ఈ ఎస్సేలో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఏం చెప్తున్నారు అంటే, సో, ఒక మనిషి ఎవరైతే ఫారెస్ట్‌లో నివసిస్తూ ఉంటారో, వాళ్ళు ఎంత సింపుల్‌గా, ఎంత మంచిగా ఉండొచ్చు అనేటువంటి దానికి డిఫరెంట్ ప్లేసెస్‌లోంచి ఎగ్జాంపుల్స్ తీసుకుంటూ హి ఈస్ గోయింగ్ టు ఎక్స్‌ప్లెయిన్ ఫర్ అస్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఫారెస్ట్. ఓకేనా? అదనమాట ఇందులో ఉండేది. సో, మనం ఇప్పుడు ఒక్కసారి ఈ అపెటైజర్ చూద్దాము. హావ్ యూ ఎవర్ లిజన్డ్ టు యువర్ ఫోర్ ఫాదర్స్ ఆర్ మదర్స్ ఫాండ్లీ టాకింగ్ ఆఫ్ దేర్ బాండ్స్ విత్ ట్రీస్? సో, మనం గనక మన ఫోర్ ఫాదర్స్ అంటే మన తాత, ముత్తాతలు ఇలాంటి వాళ్ళ యొక్క లైఫ్ చూసినట్లయితే, వాళ్ళు చాలా దగ్గరగా నివసించేవాళ్ళు. ఈ చెట్లకి, ఇంకా ఈ అడవులకి ఇలాంటి వాళ్ళన్నిటికి కూడా. హ్యావ్ యూ ఎవర్ హర్డ్ దట్ అవర్ అసోసియేషన్ విత్ నేచర్ కెన్ ప్రమోట్ పీస్ ఇన్ అవర్ లైవ్స్ అండ్ యాడ్ రియల్ పర్పస్ టు ఇట్? సో, ఇక్కడ ఫారెస్ట్ అంటానే మనకి కేవలము అడవులనే కాదు, ద నేచర్ అనమాట. సో, మనం ఎప్పుడైనా సరే నేచర్‌కి దగ్గరగా ఉన్నప్పుడు వి కెన్ గెట్ పీస్. సో, అదే నేచర్‌కి దూరమయ్యే కొంది మనకి ఆ పీస్ అనేటువంటిది మన లైఫ్‌లోంచి వెళ్ళిపోతూ ఉంటుంది. హావ్ యూ ఎవర్ బీన్ ఈగర్ టు నో మోర్ అబౌట్ దిస్ రిలిజియన్ ఆఫ్ ద ఫారెస్ట్? సో, ఏంటసలు ఈ రిలిజియన్ ఆఫ్ ద ఫారెస్ట్ అని మీకు తెలుసుకోవాలనుంటే వి హావ్ టు స్టార్ట్ ద లెసన్. సో, లెసన్‌లోకి వెళ్ళే ముందుగా లెట్ అస్ డిస్కస్ some information about the writer. Already I have said you this
లెసన్ ఆర్ దిస్ ఎస్సే వాస్ రిటన్ బై రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. సో, రవీంద్రనాథ్ ఠాగూర్ వాస్ బోర్న్ in 1861 and passed away in 1941. He is a polymath. He is fondly remembered as Gurudev and Vishwakavi. సో, ఈయన ఒక మల్టీ టాలెంటెడ్ అనమాట. పోలీమాథ్ అంటే జనరల్‌గా మల్టీ టాలెంటెడ్. సో, పెయింటింగ్ వేస్తాడు, పోయెమ్స్ రాస్తాడు, డ్రామాస్ రాస్తారు, నావెల్స్ రాస్తారు, షార్ట్ స్టోరీస్ రాస్తారు. అండ్ బెంగాలీలో రాస్తారు, ఇంకా ఇంగ్లీష్‌లో కూడా రాస్తారు. సీ హౌ డిఫరెంట్ స్కిల్స్ హీ హాస్. కాబట్టి ఇతన్ని మనం పోలీమాథ్ అనేసి అంటాము. విత్ హిస్ ఎలిగెంట్ ప్రోజ్ అండ్ మ్యాజికల్ పొయిట్రీ ఠాగూర్ బికేమ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియన్ కల్చర్. ఆయన రాసినటువంటి పొయిట్రీ కానీ, ఇంకా ఆయన రాసినటువంటి ప్రోజ్ వర్క్స్ కానీ చాలా చాలా అట్రాక్టివ్‌గా ఉంటాయి. అందువల్లే ఇండియన్ లిటరేచర్‌లో ఆయనకంటూ ఒక గుర్తింపు ఉంది. హీ స్టార్టెడ్ రైటింగ్ పొయిట్రీ ఎర్లీ ఎట్ 8. తను 8 ఇయర్స్ ఉన్నప్పుడే పొయిట్రీ స్టార్ట్ చేశాడనమాట రాయడం ఆయన. అంటే ఫ్రమ్ హిస్ చైల్డ్‌హుడ్ అన్వర్డ్స్ హీ స్టార్టెడ్ రైటింగ్ పొయిట్రీ. ఇండియా ఫౌండ్ ఏ ప్లేస్ ఆన్ ద వరల్డ్ లిటరరీ మ్యాప్ when Tagore was awarded the Nobel Prize in 1913 for his గీతాంజలి. సో, రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి 1913లో వరల్డ్ ఫేమస్ అవార్డ్ అయినటువంటి నోబెల్ ప్రైజ్ అనేటువంటిది లిటరేచర్ ఫీల్డ్‌లో రావడం జరిగింది. సో, దేనికొచ్చింది ఈ నోబెల్ ప్రైజ్ అంటే, ఆయన గీతాంజలి అనేటువంటి ఒక బుక్ రాశాడు. విచ్ ఈస్ ద కలెక్షన్ ఆఫ్ పోయెమ్స్ అనమాట. ఆయన రాసినటువంటి బెంగాలీ పోయెమ్స్‌నే ఆయన ఇంగ్లీష్‌లోకి ట్రాన్స్‌లేట్ చేసి హీ హాడ్ నేమ్డ్ ఇట్ యాస్ గీతాంజలి. ఆ పోయెమ్స్‌కి 1913లో నోబెల్ ప్రైజ్ ఇన్ లిటరేచర్ అనేటువంటిది రావడం జరిగింది. దాంతోటి మన ఇండియా యొక్క పేరు అనేటువంటిది ప్రపంచం మొత్తం కూడా తెలిసిందనమాట. అంటే అంతకుముందు కూడా తెలిసుండొచ్చు. బట్ ఈయన మరొకసారి ఇండియా యొక్క గొప్పతనాన్ని అందరికీ కూడా తెలియజేశాడు తన ద్వారా, తన పోయెమ్స్ ద్వారా. యాజ్ ఎ పోయెట్, డ్రామాటిస్ట్, నావలిస్ట్, స్టోరీ రైటర్, ఆర్టిస్ట్, ఎడ్యుకేషనిస్ట్, సోషల్, పొలిటికల్, రిలీజియస్ థింకర్ అండ్ ఫిలాసఫర్, ఠాగూర్ రిమైన్స్ ఇమ్మోర్టల్. అంటే ఈయన ఒక పొయెట్‌గా, డ్రామాటిస్ట్‌గా, నవలిస్ట్‌గా, స్టోరీ రైటర్‌గా, ఆర్టిస్ట్‌గా, ఎడ్యుకేషనిస్ట్‌గా, సోషల్, పొలిటికల్, రిలీజియస్ థింకర్‌గా, ఒక ఫిలాసఫర్‌గా ఎప్పుడు కూడా మన మనసుల్లో ఆయన జీవించే ఉంటాడు. హిస్ లిటరరీ క్రియేషన్స్ టూ న్యూమరస్ టు లిస్ట్ హియర్ హ్యావ్ యూనివర్సల్ అపీల్. అంటే ఆయన రాసినటువంటి వర్క్స్ అనేటువంటివి ఏ ఒక్క దేశానికో, ఏ ఒక్క ప్రాంతానికో, ఏ ఒక్క టైంకో సరిపోయేటివి కాదు. సో, వాట్ ఎవర్ హీ హాస్ రిటన్ దోస్ ఆర్ న్యూమరస్, సో మెనీ ఇన్ నంబర్, దోస్ ఆర్ యూనివర్సల్ అపీల్. అంటే ఏ కంట్రీ వాళ్ళు చదివినా, ఎవరు వాటిని చూసినా కానీ దే ఫీల్ ఇంట్రెస్టెడ్ అనమాట. అలాంటి థీమ్స్, అలాంటి టాపిక్స్, అంత లైవ్లీ నేరేషన్ అనేటువంటిది వీ కెన్ ఫైండ్ ఇన్ ద రైటింగ్స్ ఆఫ్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. సో, ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే, సో, ఈ ఎస్సే గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చారు మన టెక్స్ట్ బుక్‌లో. లెట్ us డిస్కస్, దెన్ వి డిస్కస్ ఇన్ డీటెయిల్. Tagore's essay The Religion of the Forest is an extract from his original English composition Creative Unity 1922. సో, 1922లో క్రియేటివ్ యూనిటీ అనేటువంటి ఇంగ్లీష్ కంపోజిషన్ అనేటువంటిది ఠాగూర్ గారి చేత రాయబడింది. దాంట్లోంచి తీసుకోబడినటువంటి ఒక చిన్న పార్టే మన ద రిలీజియన్ ఆఫ్ ద ఫారెస్ట్ అనేటువంటి లెసన్ లేదా ఎస్సే. ద థీమ్ ఆఫ్ ద రైటప్ ఈజ్ ప్రొఫౌండ్. సో, దీని థీమ్ వచ్చేసి మనకి చాలా క్లియర్‌గా అర్థమైపోతుంది. ఏంటది అంటే, ద థాట్స్ ఆర్ క్లియర్, ద ఎక్స్‌ప్రెషన్ ఈజ్ ఎఫెక్టివ్ అండ్ ద ఎగ్జాంపుల్స్ అండ్ ఇల్లస్ట్రేషన్స్ ఆర్ యాంపుల్. సో, యాంపుల్ అంటే మోర్ ఇన్ నంబర్ అనేసి. సో, దేని గురించి ఈ థీమ్ అంటే ఫారెస్ట్, నేచర్. సో, ఇఫ్ ఏ పర్సన్ ఈజ్ వెరీ నియర్ టు నేచర్ డెఫినెట్‌లీ హీ విల్ బి పీస్‌ఫుల్ అనేటువంటిదే మెయిన్ థీమ్‌గా ఈయన తీసుకున్నటువంటి ఈ రచనలన్నీ కూడా కొనసాగుతూ ఉంటాయి. సో, అలాగే మనకి ఈ ఎస్సేలో కూడా చాలా క్లియర్‌గా ఆయన ఎక్స్‌ప్రెషన్స్ అన్నీ కూడా చాలా ఎఫెక్టివ్‌గా మంచి మంచి ఎగ్జాంపుల్స్ తోటే, నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తోటి మనకి క్లియర్‌గా అర్థమయ్యేలాగా ఈయన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మనకి ఈ ఎస్సేలో చెప్పడం అనేది జరిగింది. కంపారిజన్స్ అండ్ కాంట్రాస్ట్స్ అబౌట్ దిస్ ఎస్సే. సో, ఇంకా దీంట్లో ఏముంటాయంటే ఈ ఎస్సేలో కొన్ని కంపేర్ చేస్తారు. కొన్ని డిఫరెన్సెస్ కూడా చూపిస్తారు ఈ ఎస్సేలో. ద ఎలిగెన్స్ ఆఫ్ ఠాగూర్స్ ప్రోజ్ ఈజ్ స్ట్రైకింగ్‌లీ ఎవిడెంట్ హియర్. సో, ఆయన రచనలో ఉన్నటువంటి గొప్పతనం మనకి క్లియర్‌గా ఇక్కడ అర్థమవుతుంది. ద ఎస్సే లుక్స్ లైక్ ఎ రీసెర్చ్ పేపర్
ఇప్పుడు మనం చదవబోయేటువంటి ఎస్సే ఎలా ఉంటుందంటే ఒక రీసెర్చ్ పేపర్ లాగా ఉంటుందన్నమాట. ఇట్ సర్వ్స్ యాన్ ఎగ్జాంపుల్ ఆఫ్ బోత్ ఎక్స్‌పోజిటరీ అండ్ ఆర్గ్యుమెంటేటివ్ ఎస్సే ఫర్ లెర్నర్స్ టు ఎమాల్యుయేట్. అంటే ఈ ఎస్సే మనం చదివాము అంటే యాక్చువల్‌గా ఎస్సేస్‌లో టైప్స్ ఉంటాయన్నమాట. సో, అకాడమిక్ ఎస్సే అని, ఎక్స్‌పోజిటరీ ఎస్సే అని, ఆర్గ్యుమెంటేటివ్ ఎస్సే అని, సైకలాజికల్ ఎస్సే అని, నేరేటివ్ ఎస్సే అని ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ అనేటువంటివి ఉంటాయి ఎస్సే టైప్స్‌లో. మెయిన్‌గా ఇప్పుడు మనం చదవబోయేటువంటి ఎస్సే అనేటువంటిది ఏ టైప్ కిందకొస్తుంది అంటే ఎక్స్‌పోజిటరీ అండ్ ఆర్గ్యుమెంటేటివ్ ఎస్సే. అంటే ఫారెస్ట్, నేచర్ యొక్క ఇంపార్టెన్స్ గురించి ఒక ఆర్గ్యుమెంటేటివ్ వేలో మనల్ని కన్విన్స్ చేసే విధంగా ఉండేటువంటి ఒక ఎస్సేనే ద ప్రెజెంట్ ఎస్సే దట్ ఈస్ నథింగ్ బట్ ద రిలిజియన్ ఆఫ్ ద ఫారెస్ట్ విచ్ వాస్ రిటన్ బై రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. సరే ఇప్పుడు దీని గురించి ఇక్కడ కొంచెం జిస్ట్ అనేది ఇచ్చారు. అంటే స్మాల్ అమౌంట్ ఆఫ్ సమ్మరీ ఇచ్చారు. దాన్ని తెలుసుకుందాం. Tagore seeks to present the ideal of perfection as explained by the ancient Indian forest dwellers. డ్వెల్లర్స్ అంటే ఎవరంటే నివసించేవాళ్ళు. సో, మెయిన్‌గా ఈ ఈ ఎస్సేలో మనకి ఠాగూర్ గారు ఏం చెప్తారు అంటే, ఎంత పర్ఫెక్ట్‌గా ఫారెస్ట్‌లో నివసించేటువంటి ఇండియన్ డ్వెల్లర్స్ ఎంత ఏన్షియంట్ నుంచి అంటే పాతకాలంలో నుంచి ఈ ఫారెస్ట్‌లో నివసించేటువంటి వాళ్ళు ఎంత పర్ఫెక్ట్‌గా వాళ్ళ లైఫ్‌ని లీడ్ చేస్తున్నారు. ఎంత సాటిస్ఫాక్షన్‌తో లీడ్ చేస్తున్నారు అనేటువంటిది మనము ఈ ఎస్సేలో చూడొచ్చు. దిస్ వైస్ వ్యూ ఆఫ్ లైఫ్ అండ్ ఇట్స్ సిగ్నిఫికెన్స్ ఎకోస్ ఇన్ అవర్ క్లాసికల్ లిటరేచర్. అంటే ఈ ఫారెస్ట్ యొక్క ఇంపార్టెన్స్ గురించి, అక్కడ వాళ్ళు లీడ్ చేసేటువంటి ప్రశాంతమైనటువంటి లైఫ్ గురించి మన క్లాసికల్ లిటరేచర్‌లో చాలా చక్కగా చూపించడం జరిగింది. వెదర్ ఇట్ ఈస్ రామాయణ ఆర్ మహాభారత ఆర్ వాటెవర్ ఇట్ మే బి ఇన్ అవర్ క్లాసికల్ లిటరేచర్ డెఫినైట్‌లీ వి ఫైండ్ ద ఫారెస్ట్ పార్ట్. సో, ఫారెస్ట్‌లో ఒక పార్ట్ అనేది కంపల్సరీ మహాభారతం గావచ్చు, రామాయణం గావచ్చు, మరొకటి కావచ్చు వాటెవర్ ఇట్ మే బి వి కెన్ ఫైండ్ ఇట్. అండ్ ఠాగూర్ కోట్స్ ఫ్రమ్ దెమ్ లిబరల్లీ. సో, ఏవైతే వర్క్స్ మనకి పాస్ట్ గురించి, పాస్ట్‌లో ఉన్నటువంటి ఫారెస్ట్ గురించి చెప్తున్నాయో వాటి గురించి ఠాగూర్ గారు మొత్తం కూడా చెప్పడం జరిగిందనమాట. అదర్ వ్యూ పాయింట్స్ ఆఫ్ లైఫ్ ఆఫ్ యూరోపియన్ సీఫేరర్స్, మోడర్న్ మెటీరియలిస్ట్స్ అండ్ ప్లెజర్ సీకింగ్ ఎపిక్యూరియన్స్ ఆల్సో ఫైండ్ ప్లేస్ ఇన్ దిస్ ఎస్సే. అంటే సీ పక్కన నివసించేటువంటి యూరోపియన్స్ కావచ్చు. సో, మోడర్న్ మెటీరియలిస్ట్ అంటే ఏంటంటే సో, మోడర్న్‌గా మెటీరియల్స్ పైన ఇంపార్టెన్స్ ఇస్తూ బతికేటువంటి వాళ్ళ గురించి, అలాగే ప్లెజర్ సీకింగ్ ఎపిక్యూరియన్స్ గురించి వీళ్ళందరి గురించి కూడా ఈయన ఇందులో రాయడం అనేది జరిగిందనమాట. అంటే హీ హ్యాడ్ మేడ్ ఏ కాంట్రాస్ట్ యాస్ వెల్ యాస్ సిమిలారిటీ ఈ రెండిటిని గురించి కూడా చెప్పడం జరిగింది. అంటే ఎపిక్యూరియన్స్ అంటే ఎవరంటే మన గ్రీక్ స్టూడెంట్స్ ఉంటారు కదా! ఫిలాసఫర్స్ ఇలాంటి వాళ్ళని ఎపిక్యూరియన్స్ అనేసి అంటారనమాట. ద వ్యూ ఆఫ్ ఏన్షియంట్ ఇండియన్స్ అబౌట్ అవర్ లైఫ్ అండ్ యూనివర్స్ ఈజ్ వెల్ సమ్డ్ అప్ ఇన్ ద టర్మ్ సచ్చిదానంద. అంటే మన ఏన్షియంట్ ఇండియన్స్ ఈ మన యొక్క లైఫ్ గురించి, యూనివర్స్ గురించి సింపుల్‌గా ఒకే ఒక్క వర్డ్‌లో చెప్పారు. అదేంటి అంటే సచ్చిదానంద. దాని గురించి కూడా మనం డీటెయిల్‌గా ఇక్కడ తెలుసుకుందాం. రియలైజింగ్ ద వాల్యూ ఆఫ్ దిస్ కాన్సెప్ట్ అండ్ లివింగ్ యాస్ పర్ దట్ ఐడియల్ ప్రమోట్స్ పీస్ అండ్ ప్రాస్పెరిటీ. మనం గనక ఈ సచ్చిదానంద అనేటువంటి ఈ థియరీ లేదా ఈ వర్డ్ యొక్క మీనింగ్ కరెక్ట్‌గా అర్థం చేసుకున్నాము అంటే వీ కెన్ గెట్ పీస్ అండ్ ప్రాస్పెరిటీ ఇన్ అవర్ లైఫ్స్. డీవియేషన్ ఫ్రమ్ ఇట్ బ్రింగ్స్ డివాస్టింగ్ డౌన్‌ఫాల్. మనము ఈ సచ్చిదానంద అనేటువంటి ఈ కాన్సెప్ట్‌ని ఫాలో కాకనే దీని నుంచి డీవియేట్ అయ్యడం వల్లే మనం ఏమవుతున్నామంటే డౌన్‌ఫాల్ అయిపోతున్నాము. మన లైఫ్‌లో చాలా పడిపోతున్నాం కిందకి. కానీ ఎప్పుడైతే మనము ఈ సచ్చిదానంద అనేటువంటి ఒక కాన్సెప్ట్‌ని గనక అంటే డెఫినైట్‌లీ వి నెవర్ బీ డౌన్‌ఫాల్. సో, మనం ఎప్పుడు కూడా అలాగా పీస్‌ఫుల్‌గా మన లైఫ్‌ని కొనసాగిస్తూ ఉండొచ్చు. లివింగ్ ఇన్ హార్మనీ విత్ నేచర్ ఈజ్ ద రిలిజియన్ ఆఫ్ ద ఫారెస్ట్. అంటే ప్రశాంతంగా నేచర్‌తో కలిసిపోయి నేచర్‌లో నివసించడమే ద రిలిజియన్ ఆఫ్ ద ఫారెస్ట్. ఒకే ఒక్క లైన్‌లో చెప్పేసారు చూసారా ఇక్కడ. సార్ రిలిజియన్ ఆఫ్ ద ఫారెస్ట్ అంటే ఏంటి అంటే నేచర్‌తో పాటు కలిసి ప్రశాంతంగా, పీస్‌ఫుల్‌గా నేచర్‌లో బతకడమే ద రిలిజియన్ ఆఫ్ ద ఫారెస్ట్. అంతే. ఓకేనా? సో, దిస్ ఈస్ ద థీమ్ ఆఫ్ ద ఎస్సేగా మనం చెప్పుకోవచ్చు.
ఓకేనా? సో, దిస్ లాస్ట్ లైన్ ఉంది చూసారా? లివింగ్ ఇన్ హార్మనీ విత్ నేచర్ ఈస్ ద రిలీజియన్ ఆఫ్ ద ఫారెస్ట్ అని చెప్పారు చూసారా? దిస్ ఈస్ ద యాప్ట్ థీమ్ ఆఫ్ అవర్ ఎస్సే అనేసి మనం ఇక్కడ క్లియర్‌గా చెప్పుకోవచ్చనమాట. ఓకే. సో, మనం జిస్ట్ కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ సెగ్మెంట్ 1 అనేటువంటిది చూద్దాము. యాక్చువల్‌గా మనకి ఈ ఎస్సేలో మొత్తం 4 సెగ్మెంట్స్ అనేటువంటివి ఉన్నాయి. సో, ఆ 4 సెగ్మెంట్స్‌ని వన్ బై వన్ మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? రైట్. సో, ఇది కొంచెము డీటెయిల్డ్‌గా చెప్పుకోవాల్సినటువంటి ఎస్సే కాబట్టి కొంచెము వీడియో లెంత్ అనేది పెరుగుతుంది. బట్ యూ హ్యావ్ టు వాచ్ ఇట్. అప్పుడే మనకి క్లియర్‌గా అర్థం కావాలి అంటే డెఫినైట్‌లీ ఐ షుడ్ గివ్ యూ ఎక్స్‌ప్లనేషన్. కాబట్టి కొంచెం వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. బట్ డోంట్ వర్రీ, ఇట్ విల్ బి ఇంట్రెస్టింగ్ ఓన్లీ. ఓకే. రైట్. సో, the idea of perfection preached by the forest dwellers of ancient India runs through the heart of our classical literature and still dominates our mind. అంటే ఫారెస్ట్ డ్వెల్లర్స్ అంటే ఎవరు? ఫారెస్ట్ డ్వెల్లర్స్ అంటే నివసించేవాళ్ళు. సో, ఫారెస్ట్ డ్వెల్లర్స్ అంటే మన ఫారెస్ట్‌లో నివసించేటువంటి మనుషులు. ఎవరు ఫారెస్ట్‌లో నివసిస్తారు? ద సేజెస్ కదా! ఇంకా ఋషులు, మునులు, ఇంకా కొంతమంది నార్మల్ పీపుల్ కూడా అంటే నేను చెప్పాను గదా! కొంతమంది ట్రైబల్ లేదా కొండ జాతి వాళ్ళు, ఇట్లాగా అడవుల్లో నివసించేటువంటి వాళ్ళందరూ కూడా నివసిస్తూ ఉంటారు. మెయిన్‌గా మనం ఎవరిని తీసుకుంటాము అంటే మునులు, మహర్షులు, ఋషులు ఇలాంటి వాళ్ళు ఆ అడవుల్లో చిన్న చిన్న కుటీరాలు వేసుకొని, సో, డబ్బుతో సంబంధం లేకుండా, వెల్త్‌తో సంబంధం లేకుండా, బంగారం ఇలాంటి వాటిలతో సంబంధం లేకుండా ఆ నేచర్‌లో కలిసిపోయి హ్యాపీగా వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళు లైఫ్‌ని కొనసాగిస్తూ ఉంటారు. దిస్ ఈస్ ద లైఫ్ స్టైల్ ఆఫ్ ద ఏన్షియంట్ ఇండియన్ ఫారెస్ట్ డ్వెల్లర్స్. అంతే కదా! ఏం చేస్తారు వాళ్ళు? మార్నింగ్ లేసి వాళ్ళ అబ్ల్యూషన్స్ అంటే వాళ్ళ కాలకృత్యాలు ఇవి తీర్చుకొని, సో, అలాగా మెడిటేషన్ చేసుకొని, మళ్ళీ వాళ్ళకి కావాల్సినటువంటి ఫుడ్ అంతా కూడా అక్కడే అడవుల్లో దొరుకుతుంటాయి కాబట్టి వాటిని తీసుకొని తినేసి, సో, తర్వాత మళ్ళీ మెడిటేషన్ చేసుకుంటూ, లేదు వాళ్ళ దగ్గర ఎవరైనా స్టూడెంట్స్ ఎవరన్నా వస్తే వాళ్ళ దగ్గరికి వాళ్ళకి కొంత నాలెడ్జ్‌ని వాళ్ళకి పంచుతూ, సో, అలాగా దొరికిన దాంతో సింపుల్‌గా, చాలా పీస్‌ఫుల్‌గా ఒకరికి సహాయం చేస్తూ, వాళ్ళ లైఫ్ అనేది అలా కొనసాగిస్తూ ఉంటారు. వాళ్ళకి నేను ఇంత కూడబెట్టుకోవాలి, ఇంత డబ్బులు సంపాదించాలి, ఇలా సంపాదించి నేను ఆస్తులన్నీ నా నెక్స్ట్ వాళ్ళకివ్వాలి అనేటువంటివేమీ ఉండవు ఆ ఋషులకి, మహర్షులకి. సో, వాళ్ళు మెడిటేషన్‌లో ఎక్కువ టైం గడుపుతూ, సో, అందులోనే వాళ్ళు ఎక్కువ సంతోషాన్ని గడుపుతూ, సో, తినేది గూడా అవసరమైన వరకే తింటూ, ఇలాగ చాలా సింపుల్‌గా వాళ్ళ లైఫ్ అనే దాన్ని లీడ్ చేస్తూ ఉంటారనమాట. సో, అలాంటి లైఫ్ అనేటువంటిది మన క్లాసికల్ లిటరేచర్‌లో ఉంది అంటున్నాడు. సో, మన క్లాసికల్ లిటరేచర్ అనగానే మనకి మిత్స్ గుర్తొస్తాయి. అంటే ఏంటవి? అంటే మన రామాయణ, మహాభారత ఇలాంటి ఎపిక్సు. సో, ఇలాంటివన్నీ కూడా మనకి మన క్లాసికల్ లిటరేచర్ కింద మనం తీసుకోవచ్చనమాట. సో, ఈ క్లాసికల్ లిటరేచర్‌లో రామాయణంలో కావచ్చు, మహాభారతంలో కావచ్చు, మనకి ఫారెస్ట్ ఎపిసోడ్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. కదా! మీకు తెలుసు. సో, అక్కడ వాళ్ళు ఆ రాజ్యము అన్నీ వదిలేసి అక్కడికి వెళ్ళినప్పుడు రియల్‌గా అక్కడ మనకి వాటిల్లో చెప్పేదేంటి అంటే, ఆ ఫారెస్ట్‌లో వాళ్ళు ఆ మునుల దగ్గరికి వెళ్ళినప్పుడు, సో, ఆ మునులు ఎంత హ్యాపీగా గడుపుతున్నారు అనేటువంటిది మనకు చూపిస్తారనమాట అక్కడ. అది మనకి ఇప్పటికీ మన మైండ్స్‌లో డామినేట్ చేస్తూనే ఉంటుంది. అంటే ఆ నేచర్ అనేది ఎంత అందంగా ఉంటుంది అనేది మనము తెలుసుకోవచ్చు ఈ క్లాసికల్ లిటరేచర్స్‌లో. The legends related to our epics cluster under the forest shade, bearing all together their narrative the message of the forest dwellers. లెజెండ్స్ అంటే స్టోరీస్ అనమాట. ఏదైతే స్టోరీస్ మనం మన ఎపిక్స్‌గా చెప్పుకుంటున్నామో రామాయణ, మహాభారత ఇవన్నీ గూడా ఖచ్చితంగా వాటిల్లో మనకి ఆ ఫారెస్ట్ యొక్క ఇంపార్టెన్స్, ఇంకా వచ్చేసి ఏ విధంగా ఫారెస్ట్‌లో నివసించేటువంటి ఆ ఋషులు వాళ్ళ జీవన విధానము, వాళ్ళ యొక్క సింప్లిసిటీ, వాళ్ళ యొక్క పీస్ ఆఫ్ మైండ్, వాళ్ళు ఇచ్చేటువంటి హార్మనీ, వాళ్ళ లైఫ్ స్టైల్ వీటన్నిటి గురించి కూడా చక్కగా వివరించడం జరిగింది. ఎందుకు వివరించారు అంటే, సో, నేచర్‌తో కలిసి జీవించేటువంటి వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారో అనేది మనం అర్థం చేసుకోవచ్చు. Our two greatest classical dramas find their background in scenes of the forest hermitage, which are primited
బై ద అసోసియేషన్ ఆఫ్ దీస్ సేజెస్. సో, హెర్మిటేజ్ అంటే ఏంటి అంటే, మనకి ఒక హౌస్ కానీ, లేదా హౌస్ లైక్ కన్‌స్ట్రక్షన్ గానీ, ఈ సేజెస్ వీళ్ళంతా గూడా ఆ అడవుల్లో ఎవరితో సంబంధం లేకుండా విడిగా వేసుకొని నివసించేటువంటి ప్లేస్ అనమాట. దాన్ని మనం హెర్మిటేజ్ అంటాము. ఓకేనా? అంటే చిన్న చిన్న కుటీరాలు, గుడిసెలుంటాయి చూసారా? అలాంటి వాటిలిని మనము హెర్మిటేజ్ అనేసి అంటామనమాట. ఓకేనా? సో, 2 క్లాసికల్ డ్రామాస్ అంటే ఇక్కడ 'కాళిదాసాస్ అభిజ్ఞాన శాకుంతల' ఇంకా వచ్చేసి 'భవభూతి' యొక్క 'ఉత్తర రామచరిత' అనేటువంటివి 2 గ్రేటెస్ట్ క్లాసికల్ డ్రామాస్‌గా మన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు చెప్పారనమాట. సో, మనకి 'అభిజ్ఞాన శాకుంతలం' అనేది చూసాము అంటే 'దుష్యంతుడు, శకుంతల' అనేటువంటి వాళ్ళ గురించి ఈ స్టోరీ అనేది ఉంటుంది. సో, 'దుష్యంతుడు' వచ్చేసి ఏంటి అంటే ఒక రాజ్యానికి రాజనమాట. 'శకుంతల' వచ్చేసి అడవిలో నివసిస్తున్నటువంటి ఒక అమ్మాయి, ఒక ముని దగ్గర పెరుగుతుందనమాట. యాక్చువల్‌గా ఇది చాలా పెద్ద స్టోరీ. ఐ డోంట్ టెల్ ఆల్ దోస్ థింగ్స్. ఓకేనా? సో, అలాగా అడవిలో సో, ఆమె చాలా ప్యూర్‌గా, ఇన్నోసెంట్‌గా పెరిగినటువంటి అమ్మాయి శకుంతల. సో, దుష్యంతుడు ఒకసారి వేటకని వచ్చి ఆ అడవిలో ఈమెను చూసి, సో, ఆమె చాలా బ్యూటిఫుల్‌గా ఉండడం వల్ల, సో, ఆమెని గాంధర్వ వివాహం అనేది చేసుకుంటాడు. చేసుకొని అలాగా వాళ్ళు కలిసి కొన్ని రోజులు ఉండడం వల్ల, సో, షీ విల్ బి ప్రెగ్నెంట్. బట్ ఆ టైంకి అతనేం చేస్తాడు అంటే, నేను మళ్ళీ వచ్చి నిన్ను కలుస్తాను అనేసి హీ కమ్స్ బ్యాక్ టు హిస్ కంట్రీ అనమాట. అంటే తన రాజ్యానికి తిరిగొచ్చేస్తాడు. బట్ అక్కడ ఏదో ఒక శాపం వల్ల ఇలాగ ఏమవుతుంది అంటే అతను మర్చిపోతాడనమాట. అంటే తనకు మరుపు అనేది వచ్చేస్తుంది. అంటే తను ఇలాగ అడవికి వెళ్ళినట్టు, ఆమెని కలిసినట్టు ఏమి కూడా గుర్తుండవనమాట. సో, మళ్ళీ ఆమె తనకి అవంతా గూడా గుర్తొచ్చేదానికి ఏమన్నా చేసిందా? ఇలాంటి స్టోరీ అనమాట ఈ 'అభిజ్ఞాన శాకుంతల' అనేటువంటిది. సో, వీలైతే చదవండి కంప్లీట్ స్టోరీ. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. చాలా బావుంటుంది. సో, అక్కడ గూడా మనం చూసినట్లయితే ఆ ఫారెస్ట్ ఎపిసోడ్ అనేది చాలా చాలా వండర్‌ఫుల్‌గా ఉంటుందనమాట. సో, అలాగే నెక్స్ట్ వచ్చేసి మరొక డ్రామా వచ్చేసి 'భవభూతి' యొక్క 'ఉత్తర రామచరిత' అనేటువంటిది మరొక డ్రామా. సో, ఈ డ్రామా కూడా చాలా చాలా వండర్‌ఫుల్‌గా ఉంటుంది. రామచరిత అనగానే మనకర్థమైపోయింది రామాయణం అనేసి. సో, రామాయణంలో వాళ్ళు వనవాసానికి వెళ్ళినప్పుడు, సో, అక్కడ మనకి వాళ్ళు ఆ ఋషుల్ని వాళ్ళని కలిసేటప్పుడు గాని, వాళ్ళు ఎంత సింపుల్‌గా లైఫ్‌ని లీడ్ చేశారు అనేటువంటి విషయం అన్నీ కూడా మనకి తెలుస్తుందనమాట. సో, అంటే ఆ మునులు, ఋషులు వాళ్ళు ఫాలో అయ్యేటువంటి లైఫ్ స్టైల్ అనేది చాలా చాలా సింపుల్‌గా, చాలా ప్లెజెంట్‌గా, సో, ఎంతో ఆనందంగా అందరికి మంచి చేసే విధంగా ఉంటుంది. అలాంటి లైఫ్ స్టైల్ అనేది మనందరికీ కూడా అవసరము అనేసి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు చెప్తున్నారు. ద హిస్టరీ ఆఫ్ నార్త్ మెన్ ఆఫ్ యూరప్ ఈజ్ రెసొనెంట్ విత్ ద మ్యూజిక్ ఆఫ్ ద సీ. సో, ఇప్పుడు మనము యూరప్‌లో ఉన్నటువంటి నార్త్ మెన్ వాళ్ళ గురించి గనక మనము చూసామంటే, సో, వాళ్ళు యొక్క లైఫ్ స్టైల్ అనేది ఎలా ఉంటుంది అంటే సీ తోటి ముడిపడి ఉంటుందనమాట. మనకెలాగైతే ఫారెస్ట్ తోటి ముడిపడి ఉంటుందో వాళ్ళకొచ్చేసి సముద్రం తోటి అలా ముడిపడి ఉంటుంది వాళ్ళ లైఫ్ స్టైల్. ద సీ ఈజ్ నాట్ మియర్లీ టోపోగ్రాఫికల్ ఇన్ ఇట్స్ సిగ్నిఫికెన్స్. అంటే సీ అంటే కేవలము ఒక జియోగ్రఫికల్‌గా ఒక ప్లేసే కాదు. ఓకేనా? జస్ట్ అది సీ అంటే ఒక సముద్రం, ఒక ప్లేస్ అనేసి అనుకోవద్దండి. బట్ ఇట్ రిప్రజెంట్స్ సర్టెన్ ఐడియల్స్ ఆఫ్ లైఫ్ విచ్ స్టిల్ గైడ్ ద హిస్టరీ అండ్ ఇన్‌స్పైర్ ద క్రియేషన్ ఆఫ్ దట్ రేస్. ఈ నార్త్ మెన్ ఆఫ్ యూరప్ అనేటువంటి వాళ్ళకి ఈ సీ అనేటువంటిది కేవలము ఒక ప్లేస్ కాదు. అది ఒక ఫోర్స్ అనమాట. వాళ్ళని వెనక నుంచి నడిపించేటువంటి ఒక ఫోర్స్. వాళ్ళని ఇన్‌స్పైర్ చేసేటువంటి గాడ్స్ క్రియేషన్. సో, వాళ్ళకి లైఫ్‌లో సో, వాళ్ళు ఫాలో అయ్యేటువంటి ఒక థీమ్‌కి, ఒక ఐడియాలజీకి రిప్రజెంటేషనే ఆ సీ. ఎలాగా అంటే, సో, ఆ సీ అనేటువంటిది మనకి చాలా చాలా నేర్పిస్తుంది. మన లైఫ్‌లో మనం ముందుకు ఎలా వెళ్ళాలి అనేటువంటిది ఆ సముద్రం అనేది నేర్పిస్తుంది. సార్ ఎలా సార్ సముద్రం మనకి నేర్పిస్తుంది అనేసి మీరనుకోవచ్చు. ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం నేర్చుకోవచ్చు సీ నుంచి. సో, మనం గనక ఆ అలలను చూసామంటే, ఆ కెరటాలు, ఆ వేవ్స్ అంటాం కదా! సో, అవి చాలా ఎత్తుకి పైకి లేసి మళ్ళీ కింద పడి మళ్ళీ ఏమవుతాయి? మళ్ళీ పైకి లేస్తాయి. అంటే దాని యొక్క ట్రైల్ అనేది అది ఆపదనమాట. అంటే ఏంటి? ఆ అలను చూసి మనం ఏం నేర్చుకోమంటే కింద పడ్డా సరే మళ్ళీ మనం పైకి లెయ్యాలి అనేటువంటి మన ఒక మంచి లైఫ్‌లో ముందుకు వెళ్ళేదానికి కావాల్సినటువంటి థియరీ మనం నేర్చుకోవచ్చు.
అంటే ఫెయిల్యూర్స్ ఒస్తాయి. కింద పడ్డం అంటే ఫెయిల్యూర్ రావడం. ఫెయిల్యూర్ వచ్చిందని అక్కడే ఆగిపోకూడదు. తిరిగి మళ్ళీ పైకి లేయాలి. అలా మనం వర్క్ చేయాలి అనేది మనం ఆ సీ నుంచి నేర్చుకోవచ్చు. అలాగా నార్త్ మెన్ ఆఫ్ యూరప్‌కి ఆ సీ అనేది కేవలం ఒక టోపోగ్రాఫికల్ అంటే జస్ట్ ఒక ప్లేస్ మాత్రమే కాదు. దట్ ఈస్ ఎ గైడింగ్ ఫోర్స్ బిహైండ్ దెమ్. ఇన్ ద సీ నేచర్ ప్రెజెంటెడ్ హర్సెల్ఫ్ టు దోస్ మెన్ ఇన్ హర్ యాస్పెక్ట్ ఆఫ్ డేంజర్, ఏ బ్యారియర్ విచ్ సీమ్డ్ టు బి ఏ కాన్స్టాంట్ వార్ విత్ ద ల్యాండ్ అండ్ ఇట్స్ చిల్డ్రన్. సో, ఆ సీ అనేటువంటిది వాళ్ళకి ఎలాగ వాళ్ళని ఇంప్రెస్ చేస్తూ ఉంటుంది అంటే, ఆ సీ అనేటువంటి దాంట్లో నేచర్ వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది. ఒక డేంజర్ లాగా గూడా కనిపిస్తూ ఉంటుంది. ఒక బ్యారియర్, ఒక అడ్డంకిలాగా గూడా కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ ల్యాండ్ తోటే కాన్స్టాంట్ వార్ చేస్తున్నటువంటి ఒక థింగ్ లాగా కనిపిస్తుంది. ఇంకా తన చిల్డ్రన్‌తో గూడా వార్ చేస్తున్నటువంటి ఒక థింగ్ లాగా కనిపిస్తుంది. సార్ ఏంటి సార్ ఇది అంటే, ఇప్పుడు సీ అనేటువంటిది ఒక డేంజరస్సే కదా! ఇట్ ఈస్ ఎ డేంజరస్ ప్లేస్. సో, మనము ఒక్కసారి సీ లోపలికి ఇన్ డెప్త్ వెళ్ళాము అంటే వెదర్ వి కమ్ బ్యాక్ ఆర్ నాట్ వి డోంట్ నో. అంటే నేచర్ అనేది ఎంత ప్లెజెంట్‌గా ఉంటుందో అంతే డేంజర్‌తో కూడా ఉంటుంది అని వాళ్ళకి చెప్తుంది. అలాగే ఇట్స్ ఏ బ్యారియర్. బ్యారియర్ అంటే ఏంటి? ఒక అడ్డంకి. సో, ఈ సైడ్ నుంచి నువ్వు ఆ సైడ్‌కి వెళ్ళాలి అంటే వెళ్ళగలవా సీ పైన? మేబీ ఇప్పుడు వెళ్ళొచ్చేమో. బట్ నార్మల్‌గా వెళ్ళగలమా? కాబట్టి ఇదొక అడ్డంకి. అంటే మన లైఫ్‌లో చాలా అడ్డంకులొస్తుంటాయి. కానీ మనం వాటిలికి భయపడకుండా ముందుకు వెళ్ళాలి అని మనకి చెప్తూ ఉంటుంది. అలాగే ఇట్ సీ డస్ కాన్స్టాంట్ వార్ విత్ ద ల్యాండ్ అండ్ ఇట్స్ చిల్డ్రన్. అంటే ఎప్పుడు కూడా ఆ సీ ఏం చేస్తూ ఉంటుంది? అలల రూపంలో ఆ ల్యాండ్ పైకొచ్చి ఆక్రమించేద్దాము అనేసి ముందుకొస్తూ ఉంటుంది. అలాగే తన యొక్క చిల్డ్రన్ అంటే ఎవరిక్కడ? నథింగ్ బట్ హ్యూమన్స్ అనమాట. హ్యూమన్స్‌తో ఏం వార్ చేస్తా ఉంటుంది సార్ అనేసి మీరు అడగొచ్చు. సో, మనము బోట్స్ ఏసుకొని అన్నీ ఏసుకొని లోపలికి పోయి చేపలు పట్టి తీసుకొనొచ్చుకోవడము, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం గదా! సో, అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ లైక్ ఎ వార్ అనమాట. సింపుల్‌గా చెప్పొచ్చు. అంటే ఇలాగా ఇంకా వచ్చేసి ఒక్కోసారి సునామీ రూపంలో ఇలా కూడా తన డేంజర్‌ని మనకు చెప్తూ ఉంటుంది. మనతో వార్ చేస్తూనే ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు. ద సీ వాస్ ద ఛాలెంజ్ ఆఫ్ అన్‌టేమ్డ్ నేచర్ టు ద ఇండామిటబుల్ హ్యూమన్ సోల్. సో, సీ అనేది ఏంటి అంటే ఎలాగ మనకు కనిపిస్తుంది అంటే అన్‌టేమ్డ్ నేచర్. అన్‌టేమ్డ్ అంటే ఏంటి? సో, మనం టేమ్ చేయలేనటువంటి అంటే మనము దాన్ని కంట్రోల్ చేయలేనటువంటి, మన వల్ల కంట్రోల్ కానటువంటి ఒక నేచురల్ ఫోర్స్ అనేది మనకు చెప్తూ ఉంటుంది. అలాగే ఇండామిటబుల్ హ్యూమన్ సోల్. మన సోల్ కూడా ఒక సీ లాంటిదే. మనం దాన్ని ఓవర్‌కమ్ చేసేదానికి ఎప్పుడు ట్రై చేస్తూనే ఉండాలి. బట్ ద సోల్, హ్యూమన్ సోల్ ఈజ్ ఇండామిటబుల్. ఎవ్వరు కూడా డామినేట్ చేయలేరు దాన్ని. అలాంటిదే మన సోల్. మన సోల్ ఎలాంటిది అంటే బయట కనిపించే సముద్రం లాంటిది అనేసి చెప్తున్నారు. అండ్ మ్యాన్ డిడ్ నాట్ ఫ్లించ్. సో, కానీ మ్యాన్ వచ్చేసి దాన్ని ఏం చేయలేడు అంటే హి కెడ్ నాట్ ఫ్లించ్ అనేసి చెప్తున్నారు. సో, అంటే విదిలించడం అన్నమాట. సో, మనం దాన్ని విదిలించుకొని దూరంగా వెళ్ళలేము. ఇట్ విల్ బి పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. అంటే మన సోల్‌ని. అండ్ హి ఫాట్ అండ్ వన్. సో, మనం దాంతో పోరాడి గెలవాలి. అండ్ ద స్పిరిట్ ఆఫ్ ఫైట్ కంటిన్యూడ్ ఇన్ హిమ్. సో, మన సోల్‌లో మనం ఎప్పుడు కూడా ఫైట్ చేస్తూనే ఉంటాము. దిస్ ఫైట్ హి స్టిల్ మెయింటైన్స్. ఇట్ ఈస్ ద ఫైట్ అగైన్స్ట్ డిసీజ్ అండ్ పావర్టీ, టైరనీ ఆఫ్ మ్యాటర్ అండ్ ఆఫ్ ఎ మ్యాన్. అంటే ఈ ఫైట్ అనేది మనం ఎప్పుడు మెయింటైన్ చేస్తూనే ఉంటాము. ఆ ఫైట్ అనేది మన లైఫ్‌లో డిఫరెంట్ యాస్పెక్ట్స్‌లో, డిఫరెంట్ ప్లేసెస్‌లో డిఫరెంట్‌గా ఉండొచ్చు సిట్యుయేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ డిసీజెస్‌తో పోరాడడం ఒక ఫైట్. పావర్టీని అధిగమించాలి అనుకోవడం ఒక ఫైట్. అలాగే టైరనీ ఎవరన్నా మన పైన పెత్తనం చెలాయిస్తూ మనల్ని స్లేవ్స్‌గా చూస్తున్నారంటే వాళ్ళకి అగైనెస్ట్‌గా పోరాడడం ఒక ఫైట్. ఇలాగా ప్రతి సిట్యుయేషన్‌లో కూడా వి హావ్ టు ఫైట్. సో, అదే మనకి ఈ సీ నుంచి మనం నేర్చుకునేటువంటిది. దిస్ రెఫర్స్ టు ఎ పీపుల్ హూ లివ్ బై ద సీ. సో, ఆ నార్త్ మెన్ యూరోప్‌లో ఉండేవాళ్ళు మనకి ఈ విధంగా సీ నుంచి చాలా నేర్చుకుంటూ ఉంటారు. అండ్ రైడ్ ఆన్ ఇట్. ఆ సీ పైనే పడవలేసుకొని రైడ్ చేస్తారు. ఆన్ ఎ వైల్డ్ చాంపింగ్ హార్స్, క్యాచింగ్ ఇట్ బై ఇట్స్ మేన్ అండ్ మేకింగ్ ఇట్ రెండర్ సర్వీస్ ఫ్రమ్ షోర్ టు షోర్. సో, అంటే ఒక హార్స్ పైన ఒక హార్స్ పైన మనము ఏ విధంగా అయితే ఆహ్,
ఏ విధంగా అయితే దాని పైకెక్కి దాని జూలు పట్టుకొని, అలాగ మనం దాన్ని కంట్రోల్ చేస్తూ దాని సర్వీస్‌ని మనం ఉపయోగించుకుంటామో, అలాగే అంత డేంజరస్‌గా ఉన్న సీ పైన కూడా మనం ఏం చేస్తున్నాము అంటే, పడవలు, స్టీమర్‌లు ఇలాంటివన్నీ వేసుకొని, ఒక షోర్ నుంచి మరొక షోర్‌కి ఇప్పుడు ప్రయాణిస్తూ ఉన్నాము. అంటే ఏమని ఇక్కడ? సో, మన మనసు పైన కూడా మనము అలా కంట్రోల్ చేసుకోవచ్చు. ఓవర్‌కమ్ చేయొచ్చు. ఎలాగైతే మనం సీ పైన చేస్తున్నామో అలాగే మనం కూడా చేయొచ్చు. దే ఫైండ్ డిలైట్ ఇన్ టర్నింగ్ బై ఫోర్స్ ద యాంటోగనిజం ఆఫ్ సర్కమ్‌స్టాన్సెస్ ఇంటూ ఒబీడియన్స్. అంటే ఇక్కడ మనిషి ఏం చేస్తున్నాడు అంటే, అసాధ్యమైనటువంటి విషయాల్ని కూడా తను సాధ్యం చేసి చూపిస్తున్నాడు కదా! అంటే ఇక్కడ ఒకప్పుడు సీ పైన ప్రయాణం అనేది చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు ఒక నార్మల్ థింగ్ లాగా తను మార్చేశాడు. అంటే మనం ట్రై చేసే కొంది ఏమవుతుంది అంటే, కష్టమైనటువంటి పని గూడా అంత ఫోర్స్‌గా ఉండేటువంటి ఆ కష్టమైన పని గూడా మన కంట్రోల్‌లోకొచ్చేస్తుంది. ఇట్ విల్ బీ ఒబీడియంట్ టు అస్ అనేసి చెప్తున్నారు. ట్రూత్ అపియర్స్ టు దెమ్ ఇన్ హర్ యాస్పెక్ట్స్ ఆఫ్ డ్యుయలిజం, ద పర్పెచువల్ కాన్‌ఫ్లిక్ట్ గుడ్ అండ్ ఈవిల్, విచ్ హాస్ నో రికన్సిలియేషన్, విచ్ కెన్ ఓన్లీ ఎండ్ ఇన్ విక్టరీ ఆర్ డిఫీట్. సో, ట్రూత్ అనేటువంటిది ఆహ్, సి యొక్క యాస్పెక్ట్‌లో వాళ్ళకి కనిపిస్తూనే ఉంటుంది. ఇక్కడ హర్ అంటే ఎవరు అంటే సి అని చెప్పుకోవచ్చు మనం. హర్ యాస్పెక్ట్ ఆఫ్ డ్యూయలిజం. సో, డ్యూయలిజం అంటే ఏంటంటే 2 అన్నమాట. సో, 2 ఆ 2 ఏంటి అంటే ఎప్పుడు కూడా మన మనసులో కావచ్చు, బయట కావచ్చు 2 అపోజిట్ థాట్స్ కానీ, 2 అపోజిట్ విషయాలు కానీ జరుగుతూనే ఉంటాయి. దట్ ఈస్ గుడ్ అండ్ ఈవిల్. అంటే మంచి, చెడు అనేటువంటివి ప్రతి దాంట్లో కూడా ఉంటాయి. ఇప్పుడు మనం సి చూసాము అంటే, ఆ సి అనే దాని నుండి మనము మంచి నేర్చుకోవచ్చు. అలాగే దాని యొక్క డేంజర్‌ని చూసి భయపడొచ్చు. అలాగే మన మనసులో గూడా ఏంటి అంటే, మనలో కూడా మంచి, చెడు అనేటువంటి 2 భావనలుంటాయి. మనం మంచిని పెంచాలి, చెడు అనే దాన్ని దూరంగా నెట్టేయాలి. సో, ఎప్పుడైతే మనము అలా చేసుకుంటూ ముందుకెళ్తామో, అప్పుడే మనకి విజయం అనేదొస్తుంది. విజయం అనేది గ్యారంటీ అని చెప్పలేము. కొన్నిసార్లు వి మే గెట్ డిఫీట్. బట్ వి షుడ్ టేక్ బోత్ ఇన్ ద సేమ్ వేవ్ లెంగ్త్ అండ్ వి షుడ్ మూవ్ ఆన్ అవర్ లైఫ్. దట్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. సో, వి మే ఎండ్ ఎయిదర్ విక్టరీ ఆర్ డిఫీట్. మనకి వస్తే రెండిట్లోనే ఏదో ఒకటి రావాలి. ఏదన్నా మనం ట్రై చేసినప్పుడు వస్తే గెలుపొస్తుంది. లేదా ఫెయిల్యూర్ వస్తుంది. అంతకు మించి ఏం గాదు గదా! ఫెయిల్యూర్ వస్తే మళ్ళీ ట్రై చేస్తాము. విక్టరీ వస్తే మరొక ఎయిమ్ పెట్టుకొని ముందుకెళ్తూ ఉంటాము. అంతే. ఇలాంటి మైండ్ సెట్ తోటే మనం జీవించాలి అని చెప్పేదే మన సి అనమాట. బట్ ఇన్ ద లెవెల్ ట్రాట్స్ ఆఫ్ నార్థర్న్ ఇండియా, మెన్ ఫౌండ్ నో బ్యారియర్ బిట్వీన్ దేర్ లైవ్స్ అండ్ గ్రాండ్ లైఫ్ దట్ ప్రిమీట్స్ ద యూనివర్స్. అంటే ఇక్కడేంటంటే, ప్రిమీట్ అంటే ఏంటంటే స్ప్రెడ్ అనమాట. సో, నార్థర్న్ ఇండియా మన ఇండియాలో ఉండేటువంటి నార్థర్న్ సైడ్ పీపుల్ ఏం చేశారు అంటే, నో బ్యారియర్ బిట్వీన్ దేర్ లైవ్స్ అండ్ గ్రాండ్ లైఫ్. అంటే వాళ్ళు ఈ బ్యారియర్స్ ఏం పెట్టుకోలేదనమాట. దేనికి అంటే వాళ్ళ యొక్క జీవితాలకి, వాళ్ళు లీడ్ చేసేటువంటి వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్‌కి ఎలాంటి బ్యారియర్స్ పెట్టుకోకుండా యూనివర్స్‌లో బతికేస్తూ ఉన్నారు. ద ఫారెస్ట్ ఎంటర్డ్ ఇంటూ ఏ క్లోజ్ లివింగ్ రిలేషన్‌షిప్ విత్ దేర్ వర్క్ అండ్ లీజర్. సో, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్‌లోకి క్లోజ్ రిలేషన్‌షిప్‌గా వాళ్ళ యొక్క వర్క్ టైమ్‌లో ఇంకా లీజర్ టైమ్‌లో క్లోజ్ రిలేషన్‌షిప్‌గా ఏముంది అంటే ఫారెస్ట్ ఉంది. విత్ దేర్ డైలీ నెసెసిటీస్ అండ్ కాంటెంప్లేషన్స్. సో, వాళ్ళ యొక్క డైలీ నెసెసిటీస్‌కి ఇంకా వాళ్ళ యొక్క కాంటెంప్లేషన్‌కి వాళ్ళు ఎక్కువగా దేనితో బాగా ఆహ్, మిక్స్ అయిపోతున్నారు అంటే, వాళ్ళు నేచర్ తోటే మిక్స్ అయిపోతున్నారు అనేది మనం చూడొచ్చనమాట ఇక్కడ. ఓకేనా? అంటే కాంటెంప్లేషన్స్ అంటే ఒక రకమైనటువంటి ఐడియాలజీ, ఆలోచన విధానం అని కూడా చెప్పొచ్చు. దే కుడ్ నాట్ థింక్ ఆఫ్ అదర్ సరౌండింగ్స్ యాస్ సెపరేట్ ఆర్ ఇనిమికబుల్. సో, వాళ్ళొచ్చేసి ఇంక వేటి గురించి ఆలోచించరనమాట వాళ్ళు. సో, వాళ్ళ సరౌండింగ్‌లో ఏం జరుగుతా ఉంది, ఇలాంటి వాటి గురించి వాళ్ళు ఏమీ ఆలోచించరు. ఇంకా ఇనిమికల్ అంటే ఏంటంటే, నథింగ్ బట్ అన్‌ఫ్రెండ్లీ, హోస్టైల్ ఇలాంటివన్నమాట. సో, ద వ్యూ ఆఫ్ ద ట్రూత్ విచ్ దీస్ మెన్ ఫౌండ్ డిడ్ నాట్ మేక్ మానిఫెస్ట్ ద డిఫరెన్స్. సో, నిజం గనక మనం చూసినట్లయితే వీళ్ళొచ్చేసి ఏం కనుక్కున్నారు అంటే, సో, డిడ్ నాట్ మేక్ ద మానిఫెస్ట్ ఇన్ డిఫరెన్స్. సో, మానిఫెస్ట్ అంటే ఏంటంటే డెమాన్‌స్ట్రేట్, షో క్లియర్‌లీ.
అంటే డిఫరెన్స్ ఏం లేదు పెద్దగా. మంచికి, చెడుకి, అలాగే విక్టరీకి, డిఫీట్‌కి ఇలాంటి వాటికి పెద్ద డిఫరెన్స్ ఉండదు. చాలా తక్కువ డిఫరెన్సే ఉంటుంది అనేసి వాళ్ళు కనుక్కున్నారు. బట్ రాదర్ ద యూనిటీ ఆఫ్ ఆల్ థింగ్స్. కానీ ఒకటి మాత్రం వాళ్ళు తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరిలో మంచి ఎలా ఉంటుందో, చెడు గూడా ఉంటుంది. ప్రతి దానికి అడ్వాంటేజెస్ ఎలా ఉంటాయో, కొన్నిసార్లు డిసడ్వాంటేజెస్ కూడా అలాగే ఉంటాయి అనేసి వాళ్ళు గుర్తించారు. దే అటర్డ్ దేర్ ఫెయిత్ ఇన్ దీస్ వర్డ్స్. సో, వాళ్ళు వాళ్ళ యొక్క ఫెయిత్‌ని ఈ వర్డ్స్ తోటే చెప్తున్నారు. ఏంటంటే, యదిదం కించ్ సర్వం ప్రాణ యజాతి నిశ్రాతం. అంటే దీని మీనింగ్ ఏంటంటే, ఇవి సాంస్క్రిట్ వర్డ్స్ అన్నమాట. ఆల్ దట్ ఈస్ వైబ్రేట్స్ విత్ లైఫ్ హావింగ్ కమ్ ఔట్ ఫ్రమ్ లైఫ్. అంటే మన లైఫ్‌లో వచ్చేటివన్నీ గూడా అంటే అవి మంచి కావచ్చు, చెడు కావచ్చు. అవన్నీ మన లైఫ్‌లో వస్తున్నాయి అంటే, అవి మన యొక్క జీవన విధానంలోంచి వస్తున్నవే అనేసి దీని యొక్క అర్థం అన్నమాట. వెన్ వి నో దిస్ వరల్డ్ యాజ్ ఏలియన్ టు అస్. సో, ఏలియన్ అంటే ఏంటంటే నాట్ బిలాంగింగ్ టు అస్ అనేసి. అంటే డిఫరెంట్ ఫ్రమ్ అస్ అనేసి. సో, ఈ వరల్డ్ అనేది మనది కాదు అని మనం ఎప్పుడైతే గుర్తిస్తామో, దెన్ ఇట్స్ మెకానికల్ యాస్పెక్ట్ టేక్స్ ప్రామినెన్స్ ఇంటూ అవర్ మైండ్. సో, ఈ వరల్డ్ మనది కాదు అని మనం అర్థం చేసుకున్నప్పుడు, సో, దాని యొక్క మెకానికల్ యాస్పెక్ట్స్ అనేటువంటిది మన మైండ్‌లో ఇంపార్టెన్స్ అనేది పొందుతుంది. అండ్ దెన్ వి సెట్ అప్ అవర్ మెషిన్స్ అండ్ అవర్ మెథడ్స్ టు డీల్ విత్ ఇట్ అండ్ మేక్ యాస్ మచ్ ప్రాఫిట్ యాస్ అవర్ నాలెడ్జ్ ఆఫ్ ఇట్స్ మెకానిజం అలోస్ అస్ టు. అంటే మనము ఈ ప్రపంచం మనది అని భావిస్తే దాన్ని అంతం చేయకుండా ఉండేదానికి ట్రై చేస్తాము. దానికేమన్నా చిన్న ప్రాబ్లమ్ వచ్చినా మనం ముందుండి ఆపుతాము. ఈ ప్రపంచమే నాది కాదు, ఈ ప్రపంచంతో నాకు సంబంధం లేదు అన్నట్లు మనం ఉంటే, మనం ఏం చేస్తాము అంటే ఆ నేచర్‌కి మనము రాంగ్ చేసి, ఆ మెషిన్స్ ఇలాంటి వాటికి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాము. దిస్ వ్యూ ఆఫ్ థింగ్స్ డస్ నాట్ ప్లే యాస్ ఫాల్స్. ఫర్ ద మెషిన్ హాస్ ఇట్స్ ప్లేస్ ఇన్ దిస్ వరల్డ్. అలాగని మనము మెషిన్స్ యూజ్ చేయడం తప్పు అని చెప్పలేము. మెషిన్స్‌కి కూడా ఈ వరల్డ్‌లో కొంత ప్లేస్ ఉంది. అండ్ నాట్ ఓన్లీ దిస్ మెటీరియల్ యూనివర్స్, బట్ హ్యూమన్ బీయింగ్స్ ఆల్సో మే బీ యూజ్డ్ యాస్ మెషిన్స్ అండ్ మేడ్ టు యీల్డ్ పవర్‌ఫుల్ రిజల్ట్స్. బట్ ప్రెజెంట్ ఎలా అయిపోయింది అంటే, మనుషులు కూడా మెషిన్స్ లాగా మారిపోయి, పవర్‌ఫుల్ రిజల్ట్స్ కోసం మెషిన్స్ లాగా పనిచేస్తూ, అలాగే గడిపేస్తూ ఉన్నారు. దిస్ యాస్పెక్ట్ ఆఫ్ ట్రూత్ కెనాట్ బి ఇగ్నోర్డ్. అలా పని చేయడం తప్పు అని మనం చెప్పలేము. అలాగే దీన్ని మనం ఇగ్నోర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇట్ హ్యాస్ టు బి నౌన్ అండ్ మాస్టర్డ్. యూరప్ హ్యాస్ డన్ సో అండ్ హ్యాస్ రీప్డ్ ఏ రిచ్ హార్వెస్ట్. సో, అలాగా మెషిన్స్‌ని మనము ఆపేయాలి అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. సో, ఆ మెషిన్స్‌ని యూజ్ చేసుకోవాలి. అలాగే దాంతోటే మనం ఏం చేయాలి అంటే, గొప్ప గొప్ప ఫలితాలను కూడా సాధించాలి. సో, అది కూడా అవసరమే. అలాగని చెప్పి కంప్లీట్ మెటీరియలిస్టిక్‌గా మారిపోయి, మన ప్రశాంతత మొత్తం కోల్పోవడం కూడా అవసరం లేదు. సో, వి షుడ్ యూజ్ టెక్నాలజీ ఫర్ ది సేక్ ఆఫ్ రిచ్ హార్వెస్ట్, ఫర్ ది సేక్ ఆఫ్ గ్రేట్ డెవలప్‌మెంట్ అనేసి చెప్తున్నారు. సో, దీంతోటే మనకి ఫస్ట్ సెగ్మెంట్ అనేది కంప్లీట్ అవుతుంది. సో, ఇప్పుడు మనం సెకండ్ సెగ్మెంట్ అనేది స్టార్ట్ చేద్దాము. ఓకేనా? సో, సెకండ్ సెగ్మెంట్‌లో ద వ్యూ ఆఫ్ దిస్ వరల్డ్ విచ్ ఇండియా హాస్ టేకెన్ ఈజ్ సమ్డ్ అప్ ఇంటూ వన్ కాంపౌండ్ సాంస్క్రిట్ వర్డ్ సచ్చిదానంద. సో, ఈ ప్రపంచం గురించి మనము మంచిగా ఎలా బతకాలి అని తెలుసుకోవాలి అంటే, ఇండియాలో మనకి ఒక చిన్న సాంస్క్రిట్ వర్డ్ ద్వారా నేర్చుకోవచ్చు. ఒక థియరీ అనొచ్చు, ఒక యాస్పెక్ట్ అనొచ్చు. ఈ ప్రపంచం గురించి మనకొక వ్యూ అనేది మంచిగా తెలుసుకోవాలి అంటే, ఈ సచ్చిదానంద అనేటువంటి కాన్సెప్ట్ గురించి తెలుసుకుంటే, వీ కెన్ అండర్‌స్టాండ్ ద వర్డ్ ప్రాపర్‌లీ. అంటే ఒక వ్యూ ద్వారా మనం చూడొచ్చనమాట. ద మీనింగ్ ఈజ్ దట్ రియాలిటీ. సచ్చిదానంద అనే దానికి మీనింగ్ ఏంటి అంటే రియాలిటీ. విచ్ ఈజ్ ఎసెన్షియల్లీ వన్, హ్యాస్ 3 ఫ్రేజెస్. 3 ఫేజెస్. ఈ రియాలిటీ అనే దానికి 3 ఫేజెస్ ఉంటాయంట. ద ఫస్ట్ వన్ ఈజ్ సత్. ఫస్ట్ వన్ ఏంటి? సత్. సెకండ్ వన్ ఈజ్ చిత్. ద థర్డ్ వన్ ఈజ్ ఆనంద. చూడండి 3 ఉంటాయన్నమాట ఈ సచ్చిదానంద అనే దాంట్లో.
ఫస్ట్ ఏంటి అంటే సత్ అనేటువంటిది, సెకండ్ వచ్చేసి చిత్ అనేటువంటిది, థర్డ్ వన్ వచ్చేసి ఆనంద. ఈ సత్, చిత్, ఆనంద అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిదేంటి సత్. ఇట్ ఈస్ ద సింపుల్ ఫ్యాక్ట్ దట్ థింగ్స్ ఆర్ ద ఫ్యాక్ట్ విచ్ రిలేట్స్ టు అస్ ఆల్ థింగ్స్ త్రూ ద రిలేషన్‌షిప్ ఆఫ్ కామన్ ఎగ్జిస్టెన్స్. అంటే ఈ సత్యం అనేది ఏంటి అంటే, ఈ సత్ అనేది ఏంటి అంటే, ఒక చిన్న సింపుల్ ఫ్యాక్ట్ గురించి మనం తెలుసుకోవడమే. అదేంటి అంటే, ద ఫ్యాక్ట్ విచ్ రిలేట్స్ టు ఆల్ థింగ్స్ త్రూ ద రిలేషన్ ఆఫ్ కామన్ ఎగ్జిస్టెన్స్. అంటే మనం అందరం కూడా కామన్‌గా నివసిస్తూ ఉన్నాము. కాబట్టి మనందరి మధ్యలో మనం మనుషులం కావచ్చు, లేదా జంతువులు, ట్రీసు, ఈ పక్కన ఉన్నటువంటి ఎన్వైర్న్‌మెంట్, ఈవెన్ ఏ స్మాల్ ఇన్సెక్ట్, వి ఆర్ ఆల్ లివింగ్ ఎట్ వన్ ప్లేస్. అందరం కలిసి నివసిస్తున్నాం ఇక్కడ. సో, దిస్ ప్లేస్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ హ్యూమన్స్ అండ్ దిస్ ప్లేస్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ ఇన్సెక్ట్స్ ఆర్ యానిమల్స్ ఆర్ బర్డ్స్. ఇక్కడ అందరం నివసిస్తున్నాం కాబట్టి వి షుడ్ టేక్ కేర్ ఆఫ్ అదర్స్ ఆల్సో. మనుషులుగా మనం ఏం చేయాలి అంటే, మనకు కొంత నాలెడ్జ్ ఉంది కాబట్టి చెట్లని, ఆ జంతువులని, నేచురల్ రిసోర్సెస్‌ని, వీటన్నిటిని కూడా మనము జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది. ద సెకండ్ ఈజ్ చిత్. చిత్ అంటే ఏంటంటే, ఇట్ ఈస్ ద ఫ్యాక్ట్ దట్ వి నో విచ్ రిలేట్స్ అస్ టు ఆల్ థింగ్స్ త్రూ రిలేషన్ ఆఫ్ నాలెడ్జ్. సో, ఈ చిత్ అనేది ఏంటి అంటే, సో, మనకి రిలేటెడ్‌గా ఏమైతే థింగ్స్ ఏమైతే ఉన్నాయో వాటిల నుంచి మనం నాలెడ్జ్ అనేది పొందడం అవసరం. ప్రతి దాని నుండి కూడా మనం కొంత నాలెడ్జ్ అనేది పొందొచ్చు. సో, అన్నెసెసరీగా ఈ ప్రపంచంలో ఏది కూడా ఉండదు. ఎవ్రీథింగ్ ఈజ్ యూజ్‌ఫుల్ ఇన్ అవర్ వరల్డ్. అలాగే మనం చేయాల్సింది ఏంటి అంటే, ప్రతి దాని నుంచి కూడా కొంత నాలెడ్జ్ అనేది మనం పొందాలి. ద థర్డ్ ఈజ్ ఆనంద. ఇట్ ఈస్ ద ఫ్యాక్ట్ దట్ వి ఎంజాయ్ విచ్ యునైట్స్ అస్ విత్ ఆల్ ద థింగ్స్ త్రూ ద రిలేషన్‌షిప్ ఆఫ్ లవ్. సో, ఆనంద అంటే ఏంటంటే, వి హావ్ టు ఎంజాయ్ ద కంపానీషిప్. వి హావ్ టు ఎంజాయ్ ద కంపెనీ ఆఫ్ ఆల్ ద థింగ్స్ విచ్ ఆర్ సరౌండెడ్ అస్. మనం వాటిని ప్రేమించగలిగితే అప్పుడు మనకి చాలా చాలా ఆనందం అనేది కలుగుతుంది. అంటే మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచాన్ని, అందులో ఉన్నటువంటి థింగ్స్‌ని, అందులో ఉన్నటువంటి మనుషుల్ని, అందులో ఉన్నటువంటి జంతువులు కావచ్చు, ట్రీస్ కావచ్చు, బర్డ్స్ కావచ్చు, అన్నిటిని కూడా మనము ప్రేమించగలిగితే దెన్ వి ఫీల్ ఎంజాయ్. వి ఫీల్ వెరీ హ్యాపీ. వి ఫీల్ డిలైట్. అకార్డింగ్ టు ద ట్రూ ఇండియన్ వ్యూ. సో, నిజమైనటువంటి ఇండియన్ వ్యూ ప్రకారము అవర్ కాన్షియస్‌నెస్ ఆఫ్ ద వరల్డ్ merely as the sum total of things that exist and as governed by laws is imperfect. సో, ట్రూ ఇండియన్ వ్యూ ప్రకారం ఏంటంటే, అవర్ కాన్షియస్‌నెస్ ఆఫ్ ద వరల్డ్ మియర్లీ యాస్ ద సమ్ ఆఫ్ టోటల్ థింగ్స్ దట్ ఎగ్జిస్ట్. అంటే మన యొక్క మనసులో అనే ప్రపంచం ఉంటుందన్నమాట. మన మనసే ఒక ప్రపంచం లాంటిది. సో, ఆ మనసు అనేటువంటి కాన్షియస్ ఆఫ్ ద వరల్డ్ మియర్లీ ద సమ్ ఆఫ్ టోటల్ థింగ్స్ దట్ ఎగ్జిస్ట్ అంటే, మన చుట్టూ ఉన్నటువంటి థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్‌గా మనము మనలోనే ఉన్నాయి అని గ్రహించడమే. అంటే ఇదంతా ఒక ఫిలాసాఫికల్‌గా ఉంటుందన్నమాట. అంటే నువ్వే ప్రపంచం. నీ చుట్టూ ఉంది నీకు ఇంకో ప్రపంచం. నిన్ను నువ్వు ఎంతగా ప్రేమించుకుంటావో నీ చుట్టూ ఉన్న వాటిని కూడా అంతగానే ప్రేమిస్తే, సో, అప్పుడు మనకి ఈ లాస్ అనేటువంటివి అవసరం లేదు. అండ్ యాస్ గవర్నెడ్ బై లాస్ ఈజ్ ఇంపర్ఫెక్ట్. అంటే ఏంటి? ఇప్పుడు మనము ప్రతిదాన్ని మనలాగా ఇప్పుడు మనకు మనం హాని చేసుకుంటామా? లేదు గదా! అలాగే ఇప్పుడు ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ కూడా నీతో సమానం అనేసి నువ్వు వాళ్ళని ప్రేమించడం స్టార్ట్ చేశావు అంటే నువ్వెవరికన్నా హాని చేస్తావా? చెయ్యవు గదా! మరి అప్పుడప్పుడు మనకి లాసు, రూల్సు, రెగ్యులేషన్స్ వీటితో అవసరమేముంది? అనేసి దీని యొక్క మీనింగ్ అనమాట. బట్ ఇట్ ఈస్ పర్ఫెక్ట్ వెన్ అవర్ కాన్షియస్‌నెస్ రియలైజెస్ ఆల్ థింగ్స్ యాస్ స్పిరిచువల్లీ వన్ విత్ ఇట్ అండ్ దేర్‌ఫోర్ కేపబుల్ ఆఫ్ గివింగ్ అస్ జాయ్. సో, మనం ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఏంటంటే, మనం చుట్టూ చూస్తున్నటువంటి ఈ ప్రతి విషయం ఏదైతే ఉందో, ప్రతి థింగ్ ఏదైతే ఉందో, ప్రతి లివింగ్ బీయింగ్ ఆర్ నాన్ లివింగ్ బీయింగ్ ఏదైతే ఉందో, ఇవన్నీ కూడా ఒక్కటే అని నువ్వు గమనించినప్పుడు, సో, నీలో అమితమైనటువంటి ఆనందం అనేది వస్తూ ఉంటుంది. ఫర్ అస్ ద హైయెస్ట్ పర్పస్ ఆఫ్ దిస్ వరల్డ్ ఈజ్ నాట్ మియర్లీ లివింగ్ ఇన్ ఇట్, knowing it and making use of it, but realizing our own selves in it through expansion of sympathy.
సో, మన యొక్క పర్పస్ ఏంటి అంటే ఈ వరల్డ్‌లో కేవలం నివసించడం గాదు. ప్రతి దాని గురించి తెలుసుకోవడం. దాన్ని ఎలాగా మంచిగా యూజ్ చేసుకోవాలని తెలుసుకోవడం. అలాగే మనము మన సెల్ఫిష్‌నెస్‌గా మారిపోయి వాటికి అన్యాయం చేయడం అనేది కరెక్ట్ కాదు. వి షుడ్ షో సింపథీ ఆన్ ఎవ్రీథింగ్, ఎవ్రీబడీ. అండ్ నాట్ ఏలియేటింగ్ అవర్ ఫ్రమ్ ఇట్. ఏలినేటింగ్ అంటే డిఫరెన్షియేటింగ్. సో, లేదు లేదు నేను సెపరేట్ నాకు వీటితో సంబంధం లేదు అని అనుకోకూడదు. వి షుడ్ అండర్‌స్టాండ్ థట్ వి ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ డామినేటింగ్ ఇట్. అండ్ మనం ఇట్ షుడ్ నాట్ డామినేట్ అవర్ సరౌండింగ్స్, దట్ మీన్స్ నేచర్, వరల్డ్ ఆర్ ఎనీథింగ్ ఆర్ అదర్స్ వాటెవర్ ఇట్ మే బి. బట్ కాంప్రహెండింగ్ అండ్ యునైటింగ్ ఇట్ విత్ అవర్సెల్వ్స్ ఈజ్ పర్ఫెక్ట్ యూనియన్. సో, మనం ఎలా ఉండాలి అంటే మన యొక్క చుట్టూ ఉన్నటువంటి ప్రపంచాన్ని, ఇక్కడ చుట్టూ ఉన్న ప్రపంచం అంటే సో, మనుషులు వస్తారు, థింగ్స్ వస్తాయి, బర్డ్స్ వస్తాయి, ట్రీస్ వస్తాయి, యానిమల్స్ వస్తాయి, ఇన్సెక్ట్స్ వస్తాయి. ప్రతీదీ కూడా వాటిల్ని అర్థం చేసుకొని వాటితో కలిసిపోవాలి. అలాగ బతకడం అనేది పర్ఫెక్ట్ యూనియన్ అనేటువంటిది అవుతుంది. అంతేగాని నేను సెపరేట్, నేను మనిషిని అనే అహంభావం, గర్వంతోటి సెపరేట్ అయిపోయి వాటన్నిటికి హాని చేస్తూ వాటిపైన జాలి, దయ లేకుండా ఉండడం అనేది కరెక్ట్ కాదు అనేసి చెప్తున్నారనమాట రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. వెన్ విక్రమాదిత్య బికేమ్ ద కింగ్, సో ఉజ్జయిని ఏ గ్రేట్ క్యాపిటల్ అండ్ కాళిదాస ఈజ్ ఇట్స్ పొయెట్. ద ఏజ్ ఆఫ్ ఇండియాస్ ఫారెస్ట్ రిట్రీట్స్ హ్యాడ్ పాస్డ్. విక్రమాదిత్య అంటే చంద్రగుప్త మౌర్య అనమాట. ఈయన ఉజ్జయినికి రాజుగా ఉన్నప్పుడు కాళిదాస అనేటువంటి ఒక రైటర్, గ్రేటెస్ట్ పొయెట్ అనమాట అతను. అతను ఈ విక్రమాదిత్య దగ్గర పొయెట్‌గా ఉండేవాడనమాట. అప్పుడు ఈ ఫారెస్ట్ వీటి యొక్క ఇంపార్టెన్స్ గురించి చాలా చాలా వివరించడం అనేది జరిగింది. దెన్ వి హాడ్ టేకెన్ అవర్ స్టాండ్ ఇన్ ద మైండ్స్ మిడిస్ట్ ఆఫ్ ద గ్రేట్ కంకోస్ ఆఫ్ హ్యుమానిటీ. దెన్ చైనీస్. సో, తర్వాత మనం చూసినట్లయితే సో, గ్రేట్ హ్యుమానిటీ కూడా ఇదంతా కూడా మనకి యూనిటీగా అనేటువంటిది అర్థమవుతుంది. ఓకేనా. కంకోస్ అంటే ఏంటంటే లార్జ్ గ్రూప్ ఆఫ్ పీపుల్. సో, ఈ ఈ ఫారెస్ట్ ఇంకా ఫారెస్ట్‌లో ఉండే పీపుల్ దే ఆర్ సింబల్ ఆఫ్ హ్యుమానిటీ అనమాట. అంటే ఎవరైతే ఆ ఫారెస్ట్‌లో ఇట్లా నివసిస్తూ ఉన్నారో ఆ గ్రేటెస్ట్ లార్జ్ గ్రూప్ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా డెఫినిట్‌గా చాలా చాలా హ్యుమానిటీ కలిగినటువంటి వాళ్ళే అనేసి చెప్తున్నారు. సో, నెక్స్ట్ వచ్చేసి మనకిక్కడ చైనీస్, ద చైనీస్ అండ్ ద హున్, ద స్కిథియన్ అండ్ ద పర్షియన్, ద గ్రీక్ అండ్ ద రోమన్ హ్యాడ్ క్రౌడెడ్ రౌండ్ అస్. మన చుట్టూ డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ ఉన్నారు. చైనీస్ ఉన్నారు. ఇంకా ద హున్ అంటే అక్కడ చైనీస్ దగ్గర ఉన్నటువంటి ఒక జాతి అనమాట ఇది. ఒక రేస్ అని చెప్పొచ్చు. హున్ జాతి. ఇంకా స్కిథియన్ అంటే ఎవరు అంటే షకాస్ అంటాము. షకాస్ మన హిస్టరీలో వస్తుంది. షకాస్, పర్షియన్స్, రోమన్స్, గ్రీక్స్ ఇలాగా వీళ్ళందరి మధ్యలో మనం ఉన్నామనమాట. కదా! మనం మధ్యలో ఉన్నాము. సో, ఒక సైడ్ చైనీసు, మరొక సైడ్ స్కిథియన్స్, మరొక సైడ్ పర్షియన్స్, మరొక సైడ్ గ్రీక్స్, మరొక సైడ్ రోమన్స్ ఇలాగ మనం మధ్యలో ఉన్నాము. చుట్టూరా గూడా వాళ్ళందరూ ఉన్నారు. బట్ ఈవెన్ ఇన్ దట్ ఏజ్ ఆఫ్ పాంప్ అండ్ ప్రాస్పెరిటీ, ద లవ్ అండ్ రివరెన్స్ విత్ విచ్ ఇట్స్ పొయెట్ సాంగ్ అబౌట్ ద హెర్మిటేజ్ షోస్ వాట్ వాస్ ద డామినెంట్ ఐడియల్ దట్ ఆక్యుపైడ్ ద మైండ్ ఆఫ్ ఇండియా. సో, ఇంతమంది చుట్టూ మనకున్నప్పటికీ కూడా మన యొక్క స్క్రిప్చర్స్‌లో గావచ్చు, మన యొక్క రచనల్లో గావచ్చు, ఎక్కువగా దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చారు అంటే, హెర్మిటేజ్ అనేటువంటి దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. అంటే అడవుల్లో నివసించడము, అడవుల్లో ఋషులులాగా, మునులులాగా ప్రశాంతమైన జీవితం గడపడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో, అదే మన యొక్క ఇండియన్ యొక్క మైండ్స్‌లో ఉంటుంది. అంటే వి ఆల్‌వేస్ లైక్స్ పీస్. సో, మిగతా కంట్రీస్ అన్నీ చూసినట్లయితే దే లైక్ వార్. సో, వార్ చేయడము, వాళ్ళ దగ్గర నుంచి ధనంతా కూడా ధనాన్ని తీసుకొనెళ్ళిపోవడము, యుద్ధాలు, బ్లడ్, రెవల్యూషన్ ఇట్లాంటి వాటితో ఉంటే, మన ఇండియాలో మాత్రం మనము బుద్ధిజం, జైనిజం ఇట్లాంటి వాటితోటి చాలా పీస్‌ఫుల్‌గా ఎలా ఉండాలి అనేటువంటి దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాము. వాట్ వాస్ ద వన్ కరెంట్ ఆఫ్ మెమరీ దట్ కంటిన్యూయల్లీ ఫ్లోడ్ త్రూ హర్ లైఫ్. అంటే ఏంటంటే సో, వాట్ వాస్ ద వన్ కరెంట్ ఆఫ్ మెమరీ దట్ కంటిన్యూయల్లీ ఫ్లోడ్ త్రూ హర్ లైఫ్ అంటే, మన ఈ యాస్పెక్ట్ ఏదైతే ఉందో,
హెర్మిటేజ్‌లో నివసించడం అనేటువంటిది కంటిన్యూయస్‌గా మన మెమోరీస్‌లో ఉంటుందనమాట. సో, ఇప్పటికి గూడా మనం గమనించినట్లయితే, సో, మనము మన ఇళ్లలో ఉన్నప్పుడు కంటే గూడా ఫర్ ఎగ్జాంపుల్ మనం అరకు గాని, లేదా ఏదన్నా పార్క్స్‌కి గాని, ఇలాంటి ప్లేసెస్‌కి వెళ్ళినప్పుడు ఎంత పీస్‌ఫుల్‌గా ఉంటాం చూడండి. సో, జస్ట్ యూ కంపేర్ మన ఇంట్లో, మన టౌన్‌లో, మన సిటీలో, మన వర్క్ ప్లేస్‌లో ఉన్నప్పుడు మనం సంతోషంగా, పీస్‌ఫుల్‌గా ఉంటామా? లేకపోతే ఇలాంటి నేచర్‌కి దగ్గరగా మనం వెళ్ళినప్పుడు ఆ బ్యూటీని చూస్తూ, అనుభవిస్తూ మనం ఎప్పుడు సంతోషంగా ఉంటాము? అబ్సల్యూట్‌లీ వెన్ వి గో టు ద నేచర్ అండ్ వెన్ వి ఆర్ వెరీ క్లోజ్ టు ద నేచర్ దెన్ వి విల్ బి వెరీ హ్యాపీ. వి విల్ బి పీస్‌ఫుల్. వి విల్ బి ఫీలింగ్ ఏ లాట్ అండ్ అబండెంట్ జాయ్ దేర్ కదా! సో, అంటే ఇక్కడ ఆ నేచర్ యొక్క ఇంపార్టెన్స్ గురించి మన ఇండియాలో మనకు తెలుసు అనేసి చెప్తున్నారు. ఇన్ కాళిదాసస్ డ్రామా 'శకుంతల ద హెర్మిటేజ్' విచ్ డామినేట్స్ ద ప్లే. కాళిదాస రాసినటువంటి డ్రామా అయినటువంటి 'శకుంతలలో' ద హెర్మిటేజ్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను గదా! ఈ శకుంతల అనేటువంటి ఈ అమ్మాయి ఒక ఋషి దగ్గర అడవిలో పెరుగుతుందనమాట. సో, ఆ యొక్క ఋషి దగ్గర పెరిగినటువంటి ఆ ఎన్వైర్న్‌మెంట్, ఆ ఫారెస్ట్, ఆ హెర్మిటేజ్ అనేటువంటిది డామినేట్స్ ద ప్లే ఓవర్ షాడోయింగ్ ద కింగ్స్ ప్యాలెస్. సో, కింగ్స్ యొక్క ప్యాలెస్ గురించి కూడా అందులో వర్ణిస్తారు. కానీ ఏది అందంగా ఉంటుంది అంటే ఆ హెర్మిటేజే అందంగా ఉంటుంది. కింగ్స్ ప్యాలెస్ కంటే గూడా. కింగ్ ప్యాలెస్ చాలా పెద్దదిగా, పెద్ద పెద్ద రూములు, పెద్ద పెద్ద డిజైన్స్ ఇవన్నీ ఉండొచ్చు. కానీ, ఆ అడవిలో ఆ చిన్న కుటీరం లాంటి ఆ హెర్మిటేజ్ ఏదైతే ఉందో, చిన్న గుడిసె లాంటి ఆ హెర్మిటేజ్ ఏదైతే ఉందో హట్ లాంటిది, సో, అదే డామినేట్ చేస్తుంది. అంటే ద రియల్ బ్యూటీ, ద రియల్ పీస్‌ఫుల్‌నెస్ వి కెన్ ఫైండ్ ఇన్ ద హెర్మిటేజెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద ఫారెస్ట్. హాస్ ద సేమ్ ఐడియా రన్నింగ్ త్రూ ఇట్. ద రికగ్నిషన్ ఆఫ్ kinship of a man with the conscious and unconscious creation alike. సో, మనకిది ఏం చెప్తుంది అంటే కిన్‌షిప్ అంటే రిలేషన్‌షిప్. అంటే మనకి తెలిసి గాని, తెలియకుండా గాని మన రిలేషన్ అనేటువంటిది దేనికి దగ్గరగా ఉంటుంది అంటే నేచర్‌కి దగ్గరగా ఉంటుంది అనేసి ఇక్కడ మనకి అర్థమవుతుందనమాట. సో, దీనితోటే మనకి సెకండ్ సెగ్మెంట్ కంప్లీట్ అయింది. నౌ లెట్స్ స్టార్ట్ ద సెగ్మెంట్ 3. A poet of later age. A poet of later age, while describing a hermitage in his Kadambari, tells us of the posture of salutation in the flowering lianas as they bow to the wind. అంటే ఇప్పుడు మనం మరొక రచన గురించి తెలుసుకుంటున్నాము. అదేంటి అంటే కాదంబరి. కాదంబరి అనేది ఎవరు రాశారు అంటే బాణుడు రాశాడనమాట. ఓకేనా? సో, హూ హ్యాడ్ రిటన్ దిస్ కాదంబరి? బాణ. ద పొయెట్ బాణ హ్యాడ్ రిటన్ దిస్ కాదంబరి. సో, ఈ బాణుడు కాదంబరిలో ఒక హెర్మిటేజ్‌ని డిస్క్రైబ్ చేశాడు. అక్కడొచ్చేసి ఏంటి అంటే, సో, లయనాస్ అనేటువంటి క్రీపర్స్ గురించి. అంటే అవి పాకేటువంటి మొక్కలనమాట. అంటే చెట్లకి అలాంటి వాటికి పాకుతూ, పాకుతూ చుట్టుకుంటూ వెళ్ళేటువంటి తీగల్లాంటి మొక్కనమాట అది. సో, అవి వాటి గురించి ఎంత అందంగా రాశాడు అంటే, అలా గాలి తగిలినప్పుడు అవి ఎలా ఆడుతాయి, ఎంత అందంగా ఉన్నాయి. వాటికొచ్చినటువంటి ఆ చిన్న చిన్న ఫ్లవర్స్ ఎంత మంచి వాసనిస్తున్నాయి. ఇట్లాగా ఏ లాట్ ఆఫ్ డిస్క్రిప్షన్ ఈస్ దేర్. అది మనం చదివినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, వి గెట్ ఏ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ టువార్డ్స్ ద నేచర్. ఆఫ్ ద సాక్రిఫైస్ ఆఫర్డ్ బై ద ట్రీస్ స్కాటరింగ్ దేర్ బ్లజమ్స్. అంటే ఆ ట్రీస్ అంతా కూడా ఏం చేస్తున్నాయంటే, వాటి యొక్క బ్లజమ్స్ అంటే వాటి యొక్క పువ్వుల్ని వాటి నుంచి విడదీసి అలా చల్లేస్తున్నాయన్నమాట దూరంగా. అంటే దే ఆర్ సాక్రిఫైసింగ్ దేర్ బ్లజమ్స్ ఫర్ ది సేక్ ఆఫ్ అదర్స్. ఇదిగోండి నా పూలు మీకిచ్చేస్తున్నాను. మీరు దీన్ని దేవుడికి పెట్టుకుంటారో, మీరు పెట్టుకుంటారో యూజ్ చేసుకోండి. అండ్ ఐ యామ్ గివింగ్ నైస్ స్మెల్ ఆఫ్ దట్ ఫ్లవర్స్ ఫర్ యూ. దట్ ఈస్ నథింగ్ బట్ అవర్ లవ్. అనేసి నేచర్ ఇలా మనకి ఎంతో ఇస్తూ ఉంటుంది. వి ఆర్ నాట్ రికగ్నైజింగ్ ఇట్. Of the grove resounding with the lessons chanted by the neophytes and the verses repeated by the parrots learnt by constantly hearing them. Of the wild fowl enjoying Vaishna Deva Bali Pinda. So Vaishna Deva Bali Pinda, the the unity food offered to the divinity which is in its creatures.
సో, అంటే ఏంటంటే ఇక్కడ గమనించండి. ఇక్కడ ఆఫ్ ద సాక్రిఫైస్ అవి మనకు సాక్రిఫైస్ చేస్తున్నాయి. ఇంకా రీసౌండింగ్ విత్ ద లెసన్స్ చాంటెడ్ బై ద నియోఫైట్స్ అంటే ఏంటంటే, బిగినర్స్ అనమాట. ఓకే. ఏ పర్సన్ హూ ఈజ్ న్యూ టు సబ్జెక్ట్. ఆ గ్రూవ్స్ అంటే అక్కడున్నటువంటి పొదలు గాని, ఇవి గాని అవి చేసే సౌండ్స్ ఆ గాలికి ఎలా ఉంటాయంటే, మనకు అప్పుడప్పుడే నేర్చుకునేటువంటి పిల్లలు ఏదన్నా బట్టి పడుతున్నా లేదా పెద్దగా దాన్ని చదువుతున్నప్పుడు ఎలా ఉంటుందో సౌండ్ అలా ఉంటాది అనేసి చెప్తారు. అండ్ ద వర్సెస్ రిపీటెడ్ బై ద ప్యారట్స్. ప్యారట్స్ చేసేటువంటి సౌండ్స్ ఎలా ఉన్నాయంటే, ఏదో మంత్రాలు రిపీట్ చేస్తున్నట్లుగా ఉన్నాయి. అండ్ లెర్న్డ్ బై కాన్స్టాంట్‌లీ హియరింగ్ దెమ్. సో, అవన్నీ వింటూ ఉన్నట్లుగా ఉందన్నమాట. ఆఫ్ ద ఫౌల్ అనేది ఒక బర్డ్ అన్నమాట. సో, ఒక వైల్డ్ ఫౌల్ వచ్చేసి ఎంజాయ్ చేస్తుంది. ఏంటి అంటే విశ్వ వైశ్య వైశ్వదేవ బలిపిండ. అంటే అన్ని క్రియేచర్స్ కోసం ఏం చేస్తారంటే కొంతమంది కొంత ఫుడ్‌ని అనేటువంటిదాన్ని ఆఫర్ చేస్తారనమాట. ఒక వైల్డ్ ఫౌల్ వచ్చేసి ఆ ఫుడ్ తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంది. అంటే ఇదంతా కూడా డిస్క్రిప్షన్ దేంట్లో ఉంది అంటే 'కాదంబరి' అనేటువంటి దాంట్లో ఉందనమాట. ఆ డిస్క్రిప్షన్ మనకిక్కడ ఇస్తున్నారు. అంటే ఇక్కడ మనము జనరల్‌గా కొంతమంది ఏం చేస్తారంటే ఫుడ్ తినేటప్పుడు ఒక ముద్దని తీసి ముందుగా పక్కన పెడతారు. ఎందుకు పెడతారు చెప్పండది? అంటే వాళ్ళకి ఎక్కువై పెట్టరు అక్కడ. సో, దేవుడి పేరు చెప్పి అక్కడ పెడుతున్నాం అనుకోవచ్చు మనం. బట్ వాట్ ఈస్ ద రియల్ మీనింగ్ బిహైండ్ ఇట్? ఎందుకలా పెడుతున్నారు? ఎందుకు మనకి అలా చెప్పారు? ఒక ముద్ద ముందు పక్కన తీసి పెట్టండి అనేసి ఎందుకు చెప్పారు అంటే, ఈ ప్రపంచంలో మనమే కాదు నివసించేది. మనతో పాటు చాలా జీవరాశులు నివసిస్తూ ఉంటాయి. చిన్న చిన్న చీమలుండొచ్చు, కాకులుండొచ్చు, ఏదైనా కానీ. సో, మీరు పెట్టే ఆ ఒక్క ముద్ద ఒక 100 చీమలకి ఆహారం అవ్వచ్చు. అంటే ఆ 100 చీమలకు నువ్వు హెల్ప్ చేసినట్టే గదా! అలాగే నువ్వు పెట్టే ఆ ఒక్క ముద్ద ఒక 2, 3 కాకులకి కడుపు నిండా భోజనం అవుతుంది. ఎందుకంటే వాటి పొట్టలు చాలా చిన్నగా ఉంటాయి. అంటే నీకు ఒక్క ముద్దే. బట్ వాటికి చాలా. నువ్వు వాటికి ఇండైరెక్ట్‌గా హెల్ప్ చేసినట్లే. అవి తిన్నప్పుడు ఏమనుకుంటాయవి? డెఫినెట్‌గా ఈ ఫుడ్ నాకు ఎవరైతే అందించారో వాళ్ళు చల్లగా ఉండాలి అని అనుకుంటాయి. దట్ మీన్స్ దే ఫీల్ సాటిస్ఫాక్షన్ కదా! సో, అంటే యూ ఆర్ ద గాడ్ ఫర్ దెమ్. నువ్వు ఫుడ్ పెట్టావు అంటే వాటికి, వాటి అవసరం తీర్చావు అంటే యూ ఆర్ ద గాడ్. యెస్. అంటే దేవుడు ఎక్కడో ఉండడు. ప్రతి మనిషిలో కూడా తను చేసే మంచి పనిలోనే దేవుడుంటాడు అనే దానికి ఇది ఒక చిన్న ఉదాహరణ అనేసి మనం చెప్పొచ్చు. అంటే ఫిలాసఫీలోకెళ్ళాము అంటే సో, దేర్ ఈస్ నో ఎండింగ్ అనమాట. సో, మనకి ఈ ఒక గంట, 2 గంటలు సరిపోదు ఫిలాసఫీ అనే దాంట్లోకెళ్ళాము అంటే. అంటే ప్రతి దానికి కూడా ఒక రీజన్ అనేది ఉంటుంది. మనం అనుకోవచ్చు. సో, జస్ట్ ఒక ముద్ద తీసి పక్కన పెడతాను దానివల్ల యూజ్ ఏంటి అనేసి. బట్ ఒక్కసారే ఆలోచించండి. మీరు పక్కన పెట్టే ముద్దని అలా ఎత్తి చెత్త కుప్పలో పడేయద్దండి. దట్ ఈస్ వేస్ట్. ఆ ముద్ద తీసుకొనెళ్ళి ఒక చిన్న ప్లేటో లేకపోతే ఎక్కడన్నా పెట్టి మీ టెర్రస్ పైన పెట్టండి ఒక ప్లేస్‌లో. రోజు కొన్ని కొన్ని పక్షులొచ్చి తింటాయి. లేకపోతే కొన్ని కొన్ని చీమలు లేదా ఏదో ఒక జీవరాశులొచ్చి తింటాయి. యెస్. దట్స్ గుడ్. అంటే మనము తెలియకుండానే హెల్ప్ చేయడం అన్నమాట. పక్కనున్నటువంటి జీవరాశులకి. ఆఫ్ ద డక్స్ కమింగ్ అప్ ఫ్రమ్ ద లేక్ ఫర్ దేర్ పోర్షన్ ఆఫ్ ద గ్రాస్ సీడ్ స్ప్రెడ్ ఇన్ ద కాటేజ్ యార్డ్స్ టు డ్రై. అంటే ఇక్కడ డక్స్ అవి లేక్ నుంచి బయటకొచ్చి అలా గ్రాస్ పైన అలా తిరగడం ఎంత అందంగా ఉంటుంది చూస్తుంటే. అండ్ ఆఫ్ ద డియర్ క్యారెసింగ్ విత్ దేర్ టంగ్స్ బై ద యంగ్ హెర్మిట్ బాయ్స్. సో, హెర్మిట్ బాయ్స్ అంటే ఏంటంటే ఆ హెర్మిటేజ్ దగ్గర నివసించేటువంటి కొంతమంది యంగ్ బాయ్స్ దగ్గరికి డియర్ అంటే ఆ జింకలన్నీ వచ్చి సో, వాటి టంగ్స్ తోటే హెర్మిట్ బాయ్స్‌ని అలా క్యారెస్ చేస్తున్నాయన్నమాట. సో, చూడ్డానికి చూడండి ఎంత అందంగా ఉందో. ఇట్ ఈస్ అగైన్ ద సేమ్ స్టోరీ. ద హెర్మిటేజ్ షైన్స్ ఔట్. ఇదంతా కూడా దేంట్లోది అంటే 'కాదంబరి' అనేటువంటి ఆ యొక్క స్టోరీలోదనమాట. చూసారా ఎంత అందంగా వర్ణించున్నాడో. ఇంకా అసలు దీని ముందు ఇంకా ప్యాలెస్ అనేది ఏం పనికొస్తుంది చెప్పండి. ద రియల్ హ్యాపీనెస్ వి కెన్ ఫైండ్ హియర్. బట్ ద ప్యాలెస్ ఈస్ ఎగ్జాంపుల్ ఫర్ ద మెటీరియలిస్టిక్ డెవలప్‌మెంట్. బట్ ఇదేంటిది నేచురల్‌గా ఉన్నటువంటి ఆహ్, ద హ్యాపీనెస్. ఇక్కడ అందరూ కలిసున్నారు చూసారా? సో, ఇక్కడ మనకి బాగా గమనిస్తే మీరిక్కడ బ్లజమ్స్ అని జెప్పారు, గ్రూవ్ అని జెప్పారు, ప్యారట్స్ అని జెప్పారు, నియోఫైట్స్ అని జెప్పారు, వైల్డ్ ఫౌల్ అని జెప్పారు. తర్వాతొచ్చేసి ఏంటి డక్స్ అని జెప్పారు, ఇంకా డియర్ అని జెప్పారు. చూసారా? అంటే ఇక్కడ అన్ని క్రియేచర్స్ మనుషులతో పాటు కలిసి హ్యాపీగా జీవిస్తూ ఉన్నాయి. దట్ ఈస్ ద హెర్మిటేజ్ గ్రేట్‌నెస్. So the Hermitage shines out in all our ancient literature as the place where the chasm
బిట్వీన్ మ్యాన్ అండ్ ద రెస్ట్ ఆఫ్ ద క్రియేషన్ హ్యాస్ బీన్ బ్రిడ్జెడ్. సో చాస్మ్ అంటే ఏంటంటే గ్యాప్. ఈ హెర్మిటేజ్ అనేది ఏం చేస్తుంది అంటే ఏదైతే గ్యాప్ అనేది ఉంటుందో మనుషులకి, నేచర్‌కి దాన్ని బ్రిడ్జ్ లాగా చేస్తుందనమాట. కలిపేస్తుందనమాట. సో కాబట్టి హెర్మిటేజ్ అనేటువంటిది చాలా చాలా గొప్పది అనేసి చెప్తారు. ఇన్ ద వెస్టర్న్ డ్రామాస్ హ్యూమన్స్ క్యారెక్టర్స్ డ్రౌన్ అవర్ అటెన్షన్ ఇన్ ద వోర్టెక్స్ ఆఫ్ ద ప్యాషన్స్. సో వోర్టెక్స్ అంటే ఏంటంటే విండ్ ఆర్ ఎనీథింగ్ దట్ ఇన్‌ఎవిటబుల్లీ డ్రాస్ సరౌండింగ్ థింగ్స్ ఇంటూ ఇట్స్ ఫోల్డ్. అంటే వెస్టర్న్ డ్రామాస్‌లో హ్యూమన్ క్యారెక్టర్ అనేటువంటిది సో మన యొక్క అటెన్షన్ అనేటువంటి దాన్ని ఏం చేస్తుంది అంటే వాళ్ళ యొక్క ప్యాషన్స్ తోటే వోర్టెక్స్ అయి ఉంటుంది. వోర్టెక్స్ అంటే ఒక పెద్ద సుడిగాలిలాగా అనమాట. అంటే వాళ్ళ ప్యాషన్స్‌తో ముందుకు వెళ్తూ దాంట్లోనే ఆ కథంతా కూడా తిరుగుతూ ఉంటుందనమాట వెస్టర్న్ డ్రామాస్‌లో. నేచర్ అకేషనల్లీ పీప్స్ ఔట్. నేచర్ అనేది ఎప్పుడో గాని ఆ వెస్టర్న్ డ్రామాస్‌లోకి రాదు. ఎప్పుడో ఒక్కొక్కసారి అలా తొంగి చూసినట్లుగా వస్తుందనమాట. బట్ షీ ఈజ్ ఆల్మోస్ట్ ఆల్వేస్ ఎ ట్రెస్‌పాసర్ హూ హాస్ టు ఆఫర్ ఎక్స్‌క్యూజెస్ ఆర్ బౌ అపాలజెటికల్లీ అండ్ డిపార్ట్. అంటే ఎలా వస్తుంది ఈ ఫారెస్ట్, నేచర్ ఇలాంటివి ఆ వెస్టర్న్ డ్రామాస్‌లో అంటే ఏదో ఒక ట్రెస్‌పాసర్ లాగా వస్తుందనమాట. ట్రెస్‌పాసర్ అంటే ఏ పర్సన్ కమ్స్ ఆర్ ఎంటర్స్ అవర్ ప్రాపర్టీ వితౌట్ పర్మిషన్ అనమాట. అట్లాగా జస్ట్ ఒక ట్రెస్‌పాసర్ లాగా అలా వచ్చి అలా ఎళ్ళిపోతుందనమాట. బట్ మన యొక్క స్క్రిప్చర్స్‌లో అలా కాదు. సో ఇట్ హాస్ ఏ ప్రాపర్ place in our scriptures or in our dramas, in our literature. But in all our dramas which still retain their fame, such as మృతశక్తిక, శకుంతల, ఉత్తర రామచరిత. కానీ మన డ్రామాస్‌లో, మన లిటరేచర్‌లో నేచర్‌కి ఒక పెద్ద పీట వేస్తారు. అంటే నేచర్ అనేటువంటిది చాలా గొప్పగా ఉంటుందన్నమాట. నేచర్ స్టాండ్స్ ఆన్ హర్ ఓన్ రైట్ ప్రూవింగ్ Nature stands on her own right, providing that she has her great function to impart the peace of the eternal to human emotions. అంటే మనకేవైతే లిటరేచర్ ఉందో ఆ లిటరేచర్‌లో నేచర్ అనేటువంటి దానికి చాలా చాలా ఇంపార్టెంట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. నాట్ లైక్ వెస్టర్న్ డ్రామాస్. వెస్టర్న్ డ్రామాస్‌లో ఏంటంటే నేచర్ అనేటువంటిది అలా ఎలాంటి ఇంపార్టెన్స్ లేకుండా అలా వచ్చి వెళ్ళిపోతుందనమాట. బట్ మన ఇండియన్ లిటరేచర్‌లో, ఇండియన్ డ్రామాస్‌లో సో నేచర్‌కి ఒక పర్టిక్యులర్ ప్లేస్ అనేది ఉంటుంది. దానికి ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. దాని యొక్క ఫంక్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే హ్యూమన్ ఎమోషన్స్ నుండి పీస్ ఆఫ్ మైండ్ వచ్చేదాని కోసము సో ఖచ్చితంగా ఈ నేచర్, ద ఫారెస్ట్ ఇట్లాంటివి చాలా చాలా ఇంపార్టెంట్ అని మనకి మన యొక్క లిటరేచర్‌లో చూపించడం అనేది జరుగుతుంది. సో 'రితు సంహార' ఈజ్ క్లియర్‌లీ ఏ వర్క్ ఆఫ్ కాళిదాసస్ ఇమ్మెచ్యూరిటీ. సో 'రితు సంహార' అనేటువంటిది ఏంటి అంటే కాళిదాస యొక్క ఇమ్మెచ్యూరిటీకి ఒక ఆహ్, ఒక వర్క్ లాగా కనిపిస్తుంది. ద యూత్‌ఫుల్ లవ్ సాంగ్ ఇన్ ఇట్ డస్ నాట్ రీచ్ ద సబ్లైమ్ రిటియన్స్ విచ్ ఇన్ 'శాకుంతల' అండ్ 'కుమార సంభవ'. సో అంటే 'రితు సంహార' ఇంకా 'శాకుంతల' అండ్ 'కుమార సంభవ' ఈ 3 కూడా ఎవరు రాశారు అంటే సో కాళిదాస్ అనే రాశారు. కానీ 'రితు సంహార' అనేటువంటిది అంత ఫేమస్ కాలేదు. అంత అట్రాక్టివ్‌గా ఉండదు. ఎందుకని అంటే జస్ట్ దాంట్లో యూత్‌ఫుల్ సాంగ్స్ మాత్రమే ఉంటాయి. సో దాంట్లో ఈ నేచర్, ఈ ఫారెస్ట్ ఇట్లాంటి వాటి గురించి ఏమీ ఉండదనమాట. బట్ 'శాకుంతల', 'కుమార సంభవంలో' సో ఏవైతే ఈయన పోయెమ్స్ అన్ని రాశారో అవన్నీ కూడా చాలా ఫేమస్ అయ్యాయి. బికాజ్ ఇట్ హాస్ ఎ రిలేషన్ విత్ ద ఫారెస్ట్ అండ్ నేచర్. But the tune of these voluptuous outbreaks is set to the varied harmony of nature's symphony. అంటే వాల్ప్చుయస్ అంటే ఏంటంటే జనరస్ ఆర్ అట్రాక్టివ్ అనమాట. సో ఏవైతే ట్యూన్స్ ఇవన్నీ కూడా ఆయన 'శకుంతల', 'కుమార సంభవాల్లో' వాటిలో అంతా ఇచ్చాడో అవి నిజంగా చెప్పాలంటే నేచర్ నుంచి నిజంగా వచ్చినటువంటి సౌండ్స్ ఏమో అనేట్లుగా అనిపిస్తుందనమాట. The moonbeams of the summer evening, resonant with the flow of fountains, acknowledge it as a part of its own melody.
అంటే మూన్ బీమ్స్ అంటే ఏంటంటే చంద్రకాంతి, చంద్రుడి నుంచి వచ్చేటువంటి ఆ కాంతి అనేటువంటిది మనకి ప్రతిబింబిస్తుంది. ఎక్కడ అంటే ఫ్లో ఆఫ్ ఫౌంటైన్స్‌లో. అంటే ఫౌంటైన్స్ ఉంటాయి కదా! సో, ఆ ఫౌంటైన్స్ యొక్క నీళ్ళల్లో వి కెన్ సీ ద సమ్మర్ ఈవెనింగ్ మూన్ బీమ్స్. సో, ఇదంతా ఎలా ఉంటుంది అంటే, ఆ సీన్స్ మనము జస్ట్ ఇమాజిన్ చేసుకుంటేనే ఒక కైండ్ ఆఫ్ పీస్‌ఫుల్‌నెస్, మెలోడీ అనేటువంటివి మనకి వస్తాయన్నమాట. ఇన్ ఇట్స్ రిథమ్ స్వేస్ ద కాదంబ ఫారెస్ట్, glistening in the first cool rain of the season, and the south breezes carrying the scent of the mango blossoms temper it with their murmur. సో ఇవన్నీ కూడా మనము కాదంబర ఫారెస్ట్‌లో ఇంకా గ్లిజనింగ్ అంటే ఏంటంటే స్పార్క్లింగ్ అనమాట. సో, ఆ స్పార్క్లింగ్, ఆ మూన్ షైనింగ్ ఇవన్నీ కూడా రెయిన్ సీజన్‌లో మనం ఫస్ట్ కూల్‌గా ఉండేటువంటి ఆ రెయిన్ సీజన్‌లో చూడొచ్చు. అంటే ఇవంతా ఎక్స్‌ప్రెషన్స్ అనమాట డ్రామాస్‌లో. అండ్ ద సౌత్ బ్రీజెస్ అంటే దక్షిణం నుంచి వచ్చేటువంటి ఆ గాలి, క్యారింగ్ ద సెంట్ ఆఫ్ మ్యాంగో బ్లసమ్స్. సో, ఆ మామిడి పూత యొక్క వాసన, టెంపర్ ఇట్ విత్ దేర్ మర్మర్, అంతేకాకుండా అవి చేసేటువంటి సౌండ్స్. సో, ఇవన్నీ కూడా మనకి ఆ నేచర్‌లో మనం ఏదైతే గమనిస్తుంటామో అది మనకి చాలా చాలా సంతోషాన్ని ఇస్తుందనమాట. ఇన్ ద థర్డ్ క్యాంటో ఆఫ్ కుమార సంభవ, మదన ద గాడ్ ఎరోస్ enters the forest sanctuary to set free a sudden flood of desire amid the serenity of ascetics మెడిటేషన్. సో, థర్డ్ స్టాంజా ఆఫ్ కుమార సంభవంలో మదన అనేటువంటి గాడ్ వస్తాడనమాట. సో, హీ ఈస్ ద గాడ్ ఆఫ్ ఎరోస్ అంటే టెంప్టింగ్ అనమాట. అంటే ఫిజికల్ ప్లెజర్స్ ఇట్లాంటి వాటికి. సో, మదన అనేటువంటి గాడ్ వచ్చి ఫారెస్ట్‌లో వచ్చేసి ఏం చేస్తాడు అంటే సడన్ ఫ్లడ్ ఆఫ్ డిజైర్ అనేటువంటిది కలిగిస్తాడనమాట ఈ అసెటిక్స్ మెడిటేషన్‌లో. సో, అంటే డిజైర్స్‌కి ఇంపార్టెన్స్ వచ్చేలాగా వాళ్ళ యొక్క మెడిటేషన్‌లో వాళ్ళని టెంప్ట్ చేయడం అనేది జరుగుతుందనమాట. బట్ ద బాయిస్ట్రస్ అవుట్‌బ్రేక్ ఆఫ్ ప్యాషన్ సో కాజ్డ్ వాస్ షోన్ అగైన్స్ట్ ఏ బ్యాక్‌గ్రౌండ్ ఆఫ్ యూనివర్సల్ లైఫ్. సో, ఈ బాయిస్ట్రస్ అంటే ఏంటంటే ఫుల్లీ ఎనర్జీ అనమాట. సో, ఫుల్ ఎనర్జీ అవుట్ బ్రేక్ ఆఫ్ ప్యాషన్ అనేటువంటిది సో, ఫుల్ బ్రేక్ అయిందనమాట అక్కడ. అంటే వాళ్ళలో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా ఒక్కసారి బయటికి రావడం అనేటువంటిది దేని గురించి చెప్తుందంటే, సో, ఇట్ ఈస్ షోన్ అగైన్స్ట్ ఏ బ్యాక్‌గ్రౌండ్ ఆఫ్ యూనివర్సల్ లైఫ్. సో, అలాగా కోరికలు ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేటువంటిది ఏంటంటే, ఈ యూనివర్సల్ లైఫ్ అనేటువంటి బ్యాక్‌గ్రౌండ్‌కి అగైనెస్ట్‌గా కూడా చూపించడం జరుగుతుంది. సో, ద డివైన్ love thrills of Sati and Shiva found their response in the worldwide immensity of youth in which animals and trees have their life throbs. అంటే ఇక్కడ ద శివ ఇంకా సతి, సో వీళ్ళ యొక్క లవ్ అనేటువంటిది అది ఒక డివైన్ లవ్ అనమాట. అది మనకి మన యొక్క వరల్డ్ వైడ్ మనం చూడొచ్చు. అలాంటి డివైన్ లవ్ అనేటువంటిది యూత్‌లో ప్రతి ఒక్కరికి కలుగుతుంది. యానిమల్స్ కావచ్చు, మనుషులు కావచ్చు, ఇంకా వాళ్ళకి రిలేటివ్‌గా ఉండేటువంటి ఆ ట్రీస్ ఇవన్నీ కూడా మనకి ప్రతి చోట కూడా కనిపిస్తూనే ఉంటాయి మన యొక్క లైఫ్‌లో. నాట్ ఓన్లీ ఇట్స్ థర్డ్ క్యాంటో బట్ ద హోల్ ఆఫ్ ద కుమార సంభవ పోయమ్ ఈస్ పెయింటెడ్ అపాన్ ఏ లిమిట్‌లెస్ క్యాన్వాస్. అంటే కేవలం థర్డ్ క్యాంటోనే కాదు. క్యాంటో అంటే ఏంటంటే థర్డ్ పార్ట్ అనేసి, భాగం అనేసి అలా చెప్తాము. సో, థర్డ్ క్యాంటోనే కాదు మొత్తం కుమార సంభవం మొత్తం మనం చూసినప్పుడు మనకి ఇలాంటి సిట్యుయేషన్సే చూపిస్తూ ఉంటారనమాట. ఇట్ టెల్స్ ఆఫ్ ద ఎటర్నల్ వెడ్డింగ్ ఆఫ్ లవ్. ఇట్స్ wooing and sacrifice, its fulfillment for which gods wait in suspense. సో, wooing అంటే ఏంటంటే పర్సుయేడింగ్ ద అదర్స్ లవ్ అనేసి మీనింగ్ అనమాట. అంటే ఈ కుమార సంభవ అనేటువంటి దాంట్లో సో, లార్డ్ శివకి, సతీకి మధ్య ఉండేటువంటి ఆ ప్రేమ, డివైన్ లవ్ అనేటువంటి దాని గురించి ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో, ఇంకా వచ్చేసి వాళ్ళ యొక్క సాక్రిఫైస్ అనేటువంటిది, సో అండ్ ఇట్స్ ఫుల్ఫిల్మెంట్ అనేటువంటిది తెలుస్తుందనమాట. ఇంకా అదంతా కూడా ఒక సస్పెన్స్ లాగా వాళ్ళు ఉంచేయడం అనేది జరుగుతుందనమాట. ఇట్స్ ఇన్నర్ ఐడియా ఈజ్ డీప్ అండ్ ఆఫ్ ఆల్ టైమ్. ఇట్ ఆన్సర్స్ ద వన్ క్వశ్చన్ దట్ హ్యుమానిటీ ఆస్క్స్ త్రూ ఆల్ ఇట్స్ ఎండీవర్స్. సో, దాని యొక్క ఇన్నర్ ఐడియా అనేటువంటిది చాలా డీప్‌గా ఉంటుంది. అది ప్రతి కాలానికి సరిపోయేలాగా ఉంటుందన్నమాట. ఇట్ ఆన్సర్స్ ద వన్ క్వశ్చన్. సో, ఇది ఒక క్వశ్చన్‌కి ఆన్సర్ లాగా ఉంటుంది మనకి. అదేంటంటే హ్యుమానిటీ ఆస్క్స్
త్రూ ఆల్ ఇట్స్ ఎండివర్స్. అంటే ఆ క్వెషన్ ఏంటంటే ద హ్యుమానిటీ ఆస్క్ త్రూ ఆల్ ఎండివర్స్ అంటే ప్రయత్నాలు. సో హ్యుమానిటీ అనేటువంటిది అడుగుతుందనమాట దాని యొక్క ప్రయత్నాలతోటి. హౌ ఈస్ ద బర్త్ ఆఫ్ ఎ హీరో టు బి బ్రాట్ అబౌట్? ద బ్రేవ్ వన్ హూ కెన్ డిఫై అండ్ వ్యాంక్విష్ ద ఈవిల్ డెమాన్ లేయింగ్ వేస్ట్ హెవెన్స్ ఓన్ కింగ్డమ్. అంటే ఇక్కడ ఏంటంటే ఒక ఈవిల్ని చంపేదానికి పుట్టేటువంటి ఒక బ్రేవ్ పర్సన్ యొక్క బర్త్ అనేటువంటిది ఎంత అందంగా చిత్రీకరించొచ్చు అనేటువంటి దాని గురించిందే ఈ కుమార సంభవ అనేటువంటిది. ఓకేనా? సో ఇప్పుడు మనము సెగ్మెంట్ 4కి వెళ్ళిపోదాము. దిస్ ఈస్ ద లాస్ట్ సెగ్మెంట్ ఇన్ దిస్ ఎస్సే. It becomes evident that such a problem had become acute in Kalidasa's time, when the old simplicity of Hindu life had broken up. The Hindu kings, forgetful of their duties, had become self-seeking Epicureans, and India was being repeatedly devastated by the Scythians. అంత రిచ్గా ఉన్నటువంటి ఈ ఇండియన్ ట్రెడిషన్స్ విచ్ ఈజ్ రిలేటెడ్ టు ఫారెస్ట్ అండ్ సింపుల్ లైఫ్ అనేటువంటిది ఏమైంది అంటే బ్రోకెన్ అప్ అయిపోయింది. సో హిందూ కింగ్స్ వచ్చేసి వాళ్ళ యొక్క డ్యూటీస్ని మర్చిపోయారు. ఇంకా వచ్చేసి వాళ్ళు ఎలా అయిపోయారు అంటే వాళ్ళ యొక్క ఓన్ సెల్ఫిష్నెస్ చూసుకునేటువంటి ఎపిక్యూరియన్స్ లాగా మారిపోయారు. ఎపిక్యూరియన్స్ అంటే ఎవరు అంటే సో గ్రీక్ వీళ్ళు ఉంటారు చూసారా, అలాంటి వాళ్ళు అనమాట. ఎస్పెషల్లీ ప్లెజర్ సీకర్స్ అనమాట. ఎపిక్యూరియన్స్ అంటే ప్లెజర్ సీకర్స్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళకి అనమాట ఇచ్చుకుంటారనమాట. ఆ గ్రీక్స్ ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే జస్ట్ ఫిజికల్ ప్లెజర్స్ కావచ్చు, డబ్బు సంపాదించడము, యుద్ధాలు చేయడము, ఇలాంటివి జనరల్గా గ్రీక్ ఇట్లాంటి పీపుల్ చేస్తూ ఉంటారు. అండ్ ఇండియా వాజ్ బీయింగ్ రిపీటెడ్లీ డివాస్టెడ్ బై ద స్కిథియన్స్. సో ఇంకా ఇండియా అనేటువంటిది ఏమైంది అంటే కంటిన్యూస్గా అటాక్ చేయబడింది. ఎవరి చేత అంటే శకులు అనేటువంటి స్కిథియన్స్ అంటారు వీళ్ళని, వీళ్ళ చేత కంటిన్యూస్గా అటాక్ చేయబడింది అనమాట. వ్యూడ్ ఫ్రమ్ వితౌట్ ఇండియా ఇన్ ద టైమ్ ఆఫ్ కాళిదాస అపియర్ టు హ్యావ్ రీచ్డ్ ద జెనిత్ ఆఫ్ సివిలైజేషన్, excelling as she did in luxury, literature and arts. సో కాళిదాస పీరియడ్ వరకు చాలా చాలా హైయెస్ట్ పాయింట్ చేరినటువంటి ఈ ఇండియన్ సివిలైజేషన్ అండ్ ఈ ఇండియన్ లిటరేచర్ అనేటువంటి తర్వాత తగ్గిపోవడం అనేది స్టార్ట్ అయింది. బట్ ఫ్రమ్ ద poems of Kalidasa it is evident that this is very magnificence of wealth and enjoyment worked against the ideal that sprang and flowed from the sacred solitude of the forest. కానీ మనం కాళిదాస యొక్క వర్క్స్ అవన్నీ చూసినప్పుడు ఫారెస్ట్కి అక్కడ ఉన్నటువంటి సాలిట్యూడ్, సాక్రెడ్ అంటే చాలా పవిత్రమైనటువంటి ఒంటరితనం గడిపేటువంటి ఆ మునులు ఋషుల జీవితాలు, వాళ్ళు ఎంత సింపుల్గా జీవిస్తున్నారు, ఇంకా వాళ్ళు ఇంకా ఇవేవి మనం కోరుకునేటువంటి ప్లెజర్స్ ఏమి కోరుకోకుండా ఎంత హ్యాపీగా అడవులో నివసిస్తున్నారు అనేటువంటిది రియల్లీ ఏ వే ఫర్ ఏ పీస్ఫుల్ లైఫ్ అనేసి మనం చెప్పొచ్చు అనమాట. దీస్ పోయమ్స్ కంటైన్ ద వాయిస్ ఆఫ్ వార్నింగ్స్ అగెనిస్ట్ ద గార్జియస్ అన్రియాలిటీ ఆఫ్ దట్ ఏజ్, విచ్ లైక్ ఏ హిమాలయన్ avalanche was slowly gliding down on an abyss of catastrophe. ఈ పోయమ్స్ అనేటువంటివి అప్పుడున్నటువంటి పరిస్థితులకి ఒక వార్నింగ్ లాగా ఉందన్నమాట. అంటే ఎంత పీస్ఫుల్గా మనం ఉండొచ్చు అనేటువంటి దాన్ని చూపిస్తూ, ఇంకా అన్రియాలిటీలో బతుకుతున్నటువంటి వాళ్ళకి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ బిల్డింగ్స్, ఈ చుట్టూ ఉన్నటువంటి ఈ ప్రాపర్టీస్, ఈ కంఫర్ట్స్ ఇవన్నీ కూడా చాలా అందమైనవి, అలాగే ఫిజికల్ ప్లెజర్స్ ఇట్లాంటివే నిజమే అని నమ్మేటువంటి అన్రియాలిటీలో జీవిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక వార్నింగ్ అనమాట. ఇది ఎలాంటిదంటే ఒక హిమాలయన్ అవలాంచ్. అవలాంచ్ అంటే ఏంటంటే ఒక లార్జ్ మాస్ ఆఫ్ ఐస్ స్లైడింగ్ స్విఫ్ట్లీ డౌన్ ఏ మౌంటైన్ సైడ్. అంటే ఒక పెద్ద హిమాలయం పర్వతం పైన మంచు భాగం ఒకటి అలాగ గ్లైడ్ అవుతూ ఒక పెద్ద లోయలోకి పడిపోతే ఎలాగుంటుందో అలాగుంది ఇప్పుడు వాళ్ళ యొక్క పరిస్థితి అనేసి చెప్తున్నారు అనమాట. అండ్ ఫ్రమ్ హిస్ సీట్ బిసైడ్ ఆల్ గ్లోరిఫైస్ ఆఫ్ విక్రమాదిత్య థ్రోన్ ద పోయట్స్ హార్ట్ యర్న్స్ ఫర్ ద ప్యూరిటీ అండ్ సింప్లిసిటీ ఆఫ్ ఇండియాస్ పాస్ట్ ఏజ్ అండ్ స్పిరిచువల్ స్ట్రైవింగ్. విక్రమాదిత్య యొక్క సింహాసనం
వెనక నుంచి కాళిదాస ఏం చేశారు అంటే, సో స్పిరిచువల్ లైఫ్ అనేటువంటిది ఎంత సింప్లిసిటీగా ఉంటుంది ఇండియాలో అనేటువంటిది తన రచనల ద్వారా సో కాళిదాసు చూపించడం అనేది జరిగింది. అండ్ ఇట్ వాస్ దిస్ ఎర్నింగ్ విచ్ ఇంపెల్డ్ హిమ్ టు గో బ్యాక్ టు ద annals of the ancient kings of Raghu's line for narrative poem in which he traced the history of the rise and fall of the ideal that should guide the rulers of men. సో ఇదంతా ఏంటంటే ఇక్కడ యానల్స్ అంటే ఏంటంటే రికార్డ్స్ ఆర్ ఈవెంట్స్ అన్నమాట. ఇంకా ఈయన ఏం చేశారు అంటే మన కాళిదాస సో ఏన్షియంట్ కింగ్స్ అయినటువంటి రఘు ఎవరు అంటే ఈయన గ్రాండ్ ఫాదర్ ఆఫ్ శ్రీరామ అన్నమాట. అంటే రఘువంశం అంటాం కదా, సో అట్లాగా గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ శ్రీరామ అని కూడా చెప్పుకోవచ్చు మనం. సో అలాగా రాముడి వంశంలో పూర్వీకులు అనమాట రఘు మహారాజు అనేటువంటి అతను. సో అక్కడ నుంచి కూడా ఆయన చెప్పడం జరిగిందనమాట. సో అప్పటి నుంచి కూడా రికార్డ్స్ తీసుకున్నాడు అనమాట. అంటే అక్కడున్న అప్పటి వాళ్ళు కూడా ఫారెస్ట్కి వీటికి చాలా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. సో సింపుల్గా లైఫ్ అనేటువంటిది లీడ్ చేయడము, రైజు ఫాల్ అనేటువంటివి రూలర్స్ యొక్క లైఫ్లో జరుగుతూ ఉంటాయి. ఇట్లాంటివన్నీ కూడా ఈయన చెప్పడం అనేది జరిగిందనమాట. ఆ తర్వాత కింగ్ దిలీప విత్ క్వీన్ సుదాక్షిణ. తర్వాత మనము చెప్పబోయేది కింగ్ దిలీప గురించి. ఈయన కూడా ఆ రాజవంశంలోనే వస్తాడు. సో రఘు మహారాజు యొక్క రాజవంశంలోనే వస్తాడు ఈయన కూడా, దిలీపుడు అనేటువంటి అతను. హీ హాజ్ ఎంటర్డ్ అపాన్ ద లైఫ్ ఆఫ్ ద ఫారెస్ట్. ద గ్రేట్ మొనార్క్ ఈస్ బిజీ టెండింగ్ ద క్యాటిల్ ఆఫ్ ద హెమిటేజ్. సో ఈ కింగ్ దిలీప తన యొక్క రాణితోటే సో ఫారెస్ట్లోకి వెళ్ళిపోతాడు అనమాట. సో ద గ్రేట్ మొనార్క్ ఈజ్ బిజీ టెండింగ్ ద క్యాటిల్ ఆఫ్ ద హెమిటేజ్. అతను రాజ్యమంతా వదిలేసి సో హెర్మిటేజ్ దగ్గర పశువులు మేపుకుంటూ గడుపుతాడనమాట. దస్ ద పోయం ఓపెన్స్ అమిడ్ సీన్స్ ఆఫ్ సింప్లిసిటీ అండ్ సెల్ఫ్ డినియల్. అంటే ఆ విధంగా ఆ పోయం అనేటువంటిది చాలా సింపుల్గా స్టార్ట్ అవుతుంది. బట్ ఎండ్స్ ఇన్ ద ప్యాలెస్ ఆఫ్ మ్యాగ్నిఫిషియన్స్. కానీ అది ఎక్కడ ఎండ్ అవుతుంది అంటే ప్యాలెస్లో ఎండ్ అవుతుంది అనమాట. ఆ కింగ్ దిలీపే గురించినటువంటి సీన్లన్నీ కూడా ఇన్ ద ఎక్స్ట్రావగన్స్ ఆఫ్ సెల్ఫ్ ఎంజాయ్మెంట్. సో అది ప్యాలెస్లో సెల్ఫ్ ఎంజాయ్మెంట్ తోటే అది ఎండ్ అనేది అవుతుందన్నమాట. ఎక్స్ట్రావగెంట్ అంటే హ్యాబిట్ ఆఫ్ స్పెండింగ్ మోర్ మనీ దాన్ వన్ కెన్ అఫోర్డ్. అంటే ఎంజాయ్మెంట్స్ ఎక్కువ. విత్ ఏ కామ్ రిస్ట్రెయిన్ ఆఫ్ లాంగ్వేజ్ ద పోయెట్ టెల్స్ us ఆఫ్ ద కింగ్లీ గ్లోరీ క్రౌన్డ్ విత్ ప్యూరిటీ. సో ఈయన వచ్చేసి మనకి ఏం చెప్తారు అంటే సో నార్మల్గా ఉండేటువంటి పోయంలో కూడా సో రాజు యొక్క లైఫ్ అనేటువంటిది ఎలా ఉంది అనేటువంటిది మనకు చెప్తాడనమాట. అంటే కింగ్ యొక్క గ్లోరీని, అంటే తన యొక్క కింగ్ యొక్క సింహాసనం ద్వారా తను రాజు అవ్వడం వల్ల తనకు వచ్చేటువంటి ఆ ఎంజాయ్మెంట్ని కూడా విత్ ప్యూరిటీ తోటి ఈయన బాగా చెప్తాడనమాట. హీ బిగిన్స్ హీస్ పోయం యాజ్ ద డే బిగిన్స్. అతను కాళిదాస ఎలా చెప్తాడు అంటే తన యొక్క పొయమ్స్లో సో ఒక డే ఎలా బిగిన్ అవుతుందో అలాగా బిగిన్ చేస్తాడనమాట. ఇన్ ద సెరెనిటీ ఆఫ్ సన్ రైజ్. సో మనకి పొద్దునే తెల్లవారి ఎలా ఉంటాయి సూర్యకిరణాలు అలా అనిపిస్తుంది అనమాట. బట్ లావిష్ ఆర్ ద కలర్స్ ఇన్ విచ్ డిస్క్రైబ్స్ ఎట్ ద ఎండ్ యాజ్ ఆఫ్ ద ఈవినింగ్ ఎలక్వెంట్ ఫర్ ఏ టైమ్ విత్ ద సమ్టస్ స్ప్లెండర్ ఆఫ్ సన్సెట్. సో అదే సన్సెట్కి వచ్చేసరికి ఏమైపోతుంది, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఆకాశం అంతా మారిపోయి ఇలా ఉంటుంది చూసారా, అలాగే ఎండ్ అవుతుంది అనమాట ఈ కాళిదాస యొక్క రచనలు. బట్ ఓవర్ టేకెన్ ఎట్ లాస్ట్ బై ద డివోరింగ్ డార్క్నెస్ విచ్ స్వీప్స్ అవే ఆల్ ఇట్స్ బ్రిలియన్స్ ఇన్ టు నైట్. కానీ ఆఖరికి ఏమైపోతుంది అంటే సో ఆ లైట్ మొత్తం కూడా ఏమైపోతుంది అంటే డార్క్నెస్ అనే దాని చేత కమ్మేస్తుంది, ఫైనల్గా నైట్ అయిపోతుంది. అంటే సో వెలుగు అనేది ఉంది అంటే చీకటి అనేది ఉంటుంది. సో హైట్కి వెళ్ళాము అంటే ఫాల్ అనేది కూడా ఉంటుంది. వి షుడ్ నాట్ ఫర్గెట్ దట్ అనేటువంటిది చెప్తారు. ఇన్ దిస్ బిగినింగ్ అండ్ ఎండింగ్ ఆఫ్ దిస్ పోయం there lies hidden that message of the forest which found its voice in the poet's words. సో బిగినింగ్ లో ఎండింగ్ లో ఆ పొయంలో ఖచ్చితంగా ఫారెస్ట్ గురించి పోయట్స్ యొక్క ఆలోచనలు ఇక్కడ చెప్పబడతాయి అన్నమాట. ఈ వర్క్స్ లో, ఈయన యొక్క వర్క్స్ లో, కాళిదాసస్ వర్క్స్ లో.
There runs through the narrative the idea that figure glowed gloriously ahead only when there was in the atmosphere the calm self-control of purity and renunciation. అంటే ఏంటంటే మనకి ఆ అడవిలో ఎలా ఉంటుంది అంటే అట్మాస్ఫియర్ అనేది చాలా కామ్‌గా, సెల్ఫ్ కంట్రోల్‌గా, చాలా ప్యూరిటీగా సో, మనల్ని మనము ఉత్తేజపరుచుకునేలాగా ఉంటుందనమాట. నాట్ లైక్ ద మెటీరియలిస్టిక్ వరల్డ్. సో, దట్ ఈస్ ద గ్రేట్‌నెస్ ఆఫ్ ద ఫారెస్ట్. సో, అక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియరే మేక్ అస్ ప్యూర్. అండ్ ద అట్మాస్ఫియర్ మేక్ అస్ నార్మల్. So, and it gives us self control power, and it makes us calm from our emotions, and it makes us pure, and definitely it develops some kind of spiritual values and moral values also in us అనేసి చెప్తున్నాడు అనమాట రైటర్. వెన్ డౌన్ఫాల్ హ్యాడ్ బికమ్ ఇమిమినెంట్ అంటే ఎప్పుడైతే డౌన్ఫాల్ అనేది ఖచ్చితంగా జరుగుతుందో అబౌట్ టు హ్యాపెన్ డెఫినెట్గా అవుతుందో జరుగుతుందో అట్లాంటి టైంలో ద హంగ్రీ ఫైర్స్ ఆఫ్ డిజైర్ అఫ్లేమ్ ఎట్ 100 డిఫరెంట్ పాయింట్స్ డాజిల్ ద ఐస్ ఆఫ్ బిహోల్డర్స్. సో మనం ఎప్పుడైతే డౌన్ అయిపోతున్నామో అప్పుడు ఏంటి అంటే మనం తెలుసుకోవాల్సింది హంగ్రీ ఫైర్స్ ఆఫ్ డిజైర్ అంటే మనలో ఉన్నటువంటి కోరికలని చంపేయకూడదు. మనం ఏం చేయాలి అంటే ఇంకా వెలిగించాలి. సో నేను కింద పడుతున్నానంటే మళ్ళీ పైకి లేయాలి. నాకు ఫెయిల్యూర్ వస్తుంది అంటే నేను ఎందుకు మళ్ళీ సక్సెస్లోకి వెళ్ళలేను అనేటువంటి ఒక ఫైర్ మనలో మనము వెలిగించుకొని సో డిఫరెంట్ 100 పాయింట్స్లో నువ్వు ట్రై చేయి దానికి. సో డిఫరెంట్ 100 వేస్ కనుక్కో సక్సెస్ పొందేదానికి. అలాగ నువ్వేం చేస్తావు అంటే నీ కళ్ళలో వెలుగు అనేటువంటిది నింపుకోవాలి. సో అంటే పడిపోతున్నాను అని బాధపడడం కాదు. సో అలా పడిపోతున్నప్పుడు ఫెయిల్యూర్ వచ్చినప్పుడు కూడా నువ్వేం చేయాలి అంటే తిరిగి నేను ముందుకు వెళ్ళాలి, తిరిగి నేను పైకి లేయాలి అనేటువంటి ఆ ఫైర్ డిజైర్ అనేటువంటిది నీ యొక్క మనసులో ఉంచుకొని దాన్ని గట్టిగా పట్టుకొని నువ్వు సక్సెస్ వైపు అడుగులు వేయాలి అనేసి. సో అంటే ఒక కైండ్ ఆఫ్ మోటివేషన్ ఆల్సో వీ కెన్ గెట్ ఇన్ అవర్ ఓల్డ్ స్క్రిప్చర్స్ అండ్ ఇన్ అవర్ ఓల్డ్ రామాయణ ఆర్ మహాభారత సచ్ కైండ్ ఆఫ్ ఎపిక్స్ ఆర్ డ్రామాస్ వాట్ ఎవర్ ఇట్ మే బి. అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే సో మనం చూసేటువంటి పాయింట్ అనేటువంటిది కరెక్ట్‌గా ఉండాలనమాట. వి షుడ్ నాట్ మిస్ దట్ పాయింట్. సో ఆ పాయింట్ అనేది మనం కరెక్ట్‌గా క్యాచ్ చేయగలిగాము అంటే దెన్ వీ కెన్ గెట్ మోటివేషన్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీ పర్సన్ అండ్ ఎవ్రీ సిట్యుయేషన్. ప్రతి మనిషి నుంచి, ప్రతి జీవి నుంచి, ప్రతి థింగ్ నుంచి, ప్రతి సిట్యుయేషన్ నుంచి మనల్ని మనం బెటర్ చేసుకునేదానికి మోటివేషన్ అనేది ఉంటుంది. మనం దాన్ని వెతికి, దాన్ని మోటివేషన్‌గా తీసుకొని మనము ముందుకు వెళ్ళాలి. సో, ఈ విధంగా మనకి సో, 'ద రిలిజియన్ ఆఫ్ ద ఫారెస్ట్' అనేటువంటి ఈ ఎస్సే అనేటువంటిది కంప్లీట్ చేసుకున్నాము. సో, మీకందరికీ కూడా క్లియర్‌గా అర్థమైందనుకుంటున్నాను. థాంక్ యూ వెరీ మచ్.